మదను ప్రవీణ్. ఓకే సతీష్, ఒకసారి షేర్ అండ్ కేర్ టీమ్ లో కూడా పెట్టవా మెసేజ్? నేను గణేష్ పెట్టానులే, నువ్వు కూడా నేను అన్ని టీమ్స్ లో పెట్టాను. అయితే అన్ని సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ధనేష్, చక్రి అండ్ సతీష్, మనోజ్, నాగ శ్రీనివాస్, నరేష్ ఉన్నారు. నాగ శ్రీనివాస్, నరేష్, మాధవి గారు అప్పుడప్పుడు అంటే లాస్ట్ 2-3 సెషన్ నుంచి అటెండ్ అయ్యారు. బట్ కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చండి. నథింగ్ టు వర్రీ, దిస్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు రివ్యూ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, అయితే మనం ఎలా వెళ్దాం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్దామా, ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ లాగా, లేకపోతే ఎవరు తెలిస్తే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? విచ్ విల్ బి బెటర్? ఎవరు తెలిస్తే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడం అంటే మనోజ్ చక్రిని అన్ని చెప్పుకుంటూ పోతారేమో. ఎక్కువ చేసా. ఓకే, లెట్ us do one thing. ఇద్దరిద్దరు గ్రూప్ చేద్దాం. 12 మెంబర్స్ ఉన్నారు కదా, 12 మెంబర్స్ ఉన్నారు కదా, ఇద్దరిద్దరు గ్రూప్ చేద్దామా? కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి టైం సరిపోదు, అంటే డిస్కస్ చేసుకునే మోడ్ ఉండదు. ఓకే, అయితే ఐ విల్ డూ వన్ థింగ్. ధనేష్ అండ్ చక్రి ఒక గ్రూపు, మనోజ్ అండ్ నాగ శ్రీనివాస్ ఒక గ్రూపు, ఇద్దరు నరేష్లు ఒక గ్రూపు. అలా మీరు ఎవరైతే ఆన్సర్ చేస్తారో, చక్రి అండ్ ధనేష్ అండ్ మనోజ్ అండ్ నాగ శ్రీనివాస్, ఇద్దరు నరేష్, మీరు ఒక గ్రూపు. అండ్ రిమైనింగ్ అదర్స్ అంటే మేడము, వీళ్ళందరూ కూడా అంటే పాపం పూర్తిగా అటెండ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో. ఆర్ఎల్స్ చక్రి, ధనేష్, మాధవి గారు గ్రూప్ లో ఉంటారు. మనోజ్, నాగ శ్రీనివాస్, హిమబిందు గ్రూప్ లో ఉంటారు. నరేష్ పద్మరాజు, నరేష్ కుమార్, భాస్కర్ గారు ఒక గ్రూప్ లో ఉంటారు. ఇంకెవరు అటెండ్ అయ్యారు? సరే, అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ వాళ్ళు అంటే మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు రామకృష్ణ గారికి కానీ శరత్ కానీ వీళ్ళకి ఏమీ వీటి మీద పెద్ద అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు లెట్ us see. ఓకేనా? బాబు నరేష్, హలో చెప్పు ధనేష్. అన్న ఒక చిన్న సజెషన్, జస్ట్ ఒక 10 minutes మీరు మొత్తం 7 సెషన్ ది ఒక గ్లాన్స్ ఇస్తే అందరికి ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. ఒక 10 minutes ఎక్కువ కాదు, అవసరం లేదు. ఈ క్విజ్ మొత్తమే గ్లాన్స్ ఇస్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ ఇస్తూ వస్తున్నాము 2-3 సార్లు. మనకి ఎంత తెలుసో మనం వెరిఫై చేసుకోం. మనం ఏం నేర్చుకున్నామో ఇది జస్ట్ వెరిఫికేషన్ అన్నమాట. ఈ 7 వర్క్ షాప్స్ లో మనం ఈ 7 సెషన్స్ లో ఏం నేర్చుకున్నాం అనేది. సో మీ టీం వాళ్ళు ఫస్ట్ ఓకే, లెట్ us start. Let us go with ఓకే, దివ్య కూడా యాడ్ అయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అడిగానో ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్విజ్ అని ఎందుకు అన్నామంటే, లైక్ అంటే ఎవరెవరికి ఏమేమి తెలిసింది పాయింట్స్ వస్తాయి కదా, ఇది ఒక గేమ్ లాగా చెప్తూ మనం ఇట్లా కూడా మనం సబ్జెక్ట్ ని డీల్ చేయొచ్చు అని చెప్పడానికే మనం క్విజ్ అని పెట్టాం. అవునండి. ఇంకోటి, హరిత ఏం చెప్పదు. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు, లేకపోతే మిగతా వాళ్ళు మన అటెండీస్ లో ఉన్న వాళ్ళు చెప్తారు. మీరు ఎవరు చెప్పలేకపోతే దెన్ హరిత మీ విల్ ట్రై టు. సో ఇట్ ఈస్ అమాంగ్ యూ. ఓకే, లెట్ us start. అండ్ చక్రి, ధనేష్, దివ్య, మీరు ముగ్గురు ఒక టీము. అండ్ నేను ఇప్పుడు ఒక ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఈ సెషన్ అంతా కూడా మీకు కనపడుతుంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? మన 7 సెషన్స్ లో ఈ పిక్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎనీ స్టోరీ, బుక్, డిస్కషన్? ఆన్సర్ చక్రి. ఇది చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? టైం 1 minute టైం ఉంటది. యూ కెన్ టైప్ చేస్తున్నారా, చెప్తున్నారా? చెప్పాం. చక్రి, ఆర్ యూ లిజనింగ్? ఆర్ యూ హియరింగ్ మీ? అవునన్నా. ఓకే. ధనేష్, మీకు ఒక బుక్ నేమ్ కావచ్చు, మన 7 సెషన్ లో డిస్కస్ చేసింది ఒక ఇన్సిడెంట్ కావచ్చు,
ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అన్న ఆల్రెడీ హింట్స్ ఇచ్చేస్తున్నారు కూడా. ఓకే, నెక్స్ట్ మనోజ్ టీమ్. ఆలోచిస్తున్నాం అండి. అక్కడ ఉండే అమ్మాయి పేరు తెలుసా? చరిత. ఓకేలేండి. బుక్ పేరు థింక్ అయితే బుక్ పేరు చరిత్రతో ఉంటది బుక్ పేరు. పైకి ఒకసారి చూడండి, పైకి చూడండి ఏమండి వాళ్ళు ఎక్కడున్నారు. వేప చెట్టు. మాధవ్ గారు చెప్పండి. ఓకే, ఇది బుక్ నేమ్ అండి. ఏం బుక్ నేమ్? ఏం బుక్ నేమ్? ఆ బుక్ గురించి గుర్తుందా? గుర్తుందండి. చెప్పు నీకు పాయింట్ ఇస్తాను. నరేష్ చెప్తున్నాడు. ఎవరో అదే ఒక నానమ్మ వాళ్ళకి ఒక ఆవిడ స్టోరీలు చెప్తుంటుంది. ఆ చిన్న పాప ఆ స్టోరీలు వినటం కోసం ఫాస్ట్ గా వాళ్ళ నాన్న వచ్చేలోపు అన్నం తినేసి ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఓకే, నో 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 నో, నాకు నేమ్ కావాలి. నెక్స్ట్ టీం నరేష్ పద్మరాజు వాళ్ళ టీం. నాకు బుక్ నేమ్ కావాలి. ఓహో, ఇంకో టీం ఉంది కదా, సారీ. కాదు క్లియర్ గా నేమ్ కావాలి. యాప చెట్టు కాదు, మొత్తం బుక్ నేమ్ మొత్తం కావాలి. చక్రి అంటే మీకు గుర్తొస్తే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చక్రి టీం. మిగిలిన వాళ్ళు ఎవరికైనా మదన్ కానీ, మదన్ జాయిన్ అయ్యాడు, మణి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి. మదన్ ని నరేష్ పద్మరాజు గ్రూప్ లో మదన్ వేయి, మనీని ఇంకెవరు మనోజ్ అని గ్రూప్ లో మనీని వేయి. మనీ ఓకే, అంటే ఒక క్వశ్చన్ కి ఇంతసేపు అయితే మనకు లేట్ అవుతుంది కాబట్టి ఎస్, మనోజ్ చెప్పింది కొంతవరకు కరెక్ట్. ఈ పుస్తకం పేరు యాప చెట్టు కింద, తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది కొంచెం అని మనం డిస్కస్ చేసుకున్నాం. యాప చెట్టు కింద అని ఉంటది బుక్. హరిత దాని గురించి ఏం చేసింది? ఆ యాప చెట్టు కింద సో తను మన గుర్తొచ్చిందా? ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టీం వచ్చి మనోజ్. ఎవరు ఆన్సర్ చేయలేదు పూర్తిగా. అవునవును, కొంతవరకు మనోజ్ ఒక 200 పాయింట్స్ మనోజ్ అని టీం కి ట్రై చేశారు కాబట్టి. ఒక క్వశ్చన్ కి 500 పాయింట్స్, మనోజ్ కి 200 పాయింట్స్ ఇచ్చాం. గిఫ్ట్స్ ఏమైనా ఉంటాయమ్మా? ఉంటాయి. హరిత నువ్వు పాయింట్ నోట్ చేసుకో. మనోజు, ఇంకా వాళ్ళ టీం ఎవరున్నారు? మనోజు, ధనేష్, హిమబిందు, మణి కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఎస్ మనోజ్, కథలు చెప్పడం వల్ల ఉపయోగాలు ఏంటి? మనోజ్ అండ్ టీం. ఓకే, అంటే పాయింట్స్ చెప్పాలి. అవును, మీకు అనిపించింది సింపుల్ గా. ఓకే, కథలు చెప్పడం వల్ల పిల్లలు ఆ క్యారెక్టర్స్ ఊహించడంతో క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే వాళ్ళకి మనం క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళు మాట్లాడటం అలవాటు అవుతుంది. వాళ్ళు ఒకరికి చెప్పడం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ పిల్లలకి లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, ఒకటి చెప్పండి ప్లీజ్, ఇక్కడ డిస్టర్బెన్స్ చాలా అవుతున్నది. కొత్త పదాలు తెలుస్తాయని చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంటే మనం ఒక కథలాగా చెప్పడం వల్ల వాళ్ళకి ఉత్సాహంతో, ఉత్సుకతతో వింటారు తర్వాత ఏంటి అని.
అంటే వాళ్ళని ఆలోచింపజేసేలాగా మనం చేయొచ్చు. ఓకే అండ్ ఒక విషయాన్ని ఏదన్నా నీతి ద్వారా చెప్తే అది వాళ్ళకి ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. ఓకే ఓకే పిల్లలు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అని మనోజ్ మణి లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి మణి చెప్తున్నాడు. నైస్ ఓకే డన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీకు 500 పాయింట్స్ మనోజ్ టీమ్. మణి నాగ శ్రీనివాస్ హిమబిందు. హలో హలో అండి. ఓకే ఓకే థ్యాంక్స్. నేను మనోజ్ టీం అండి. అవును మనోజ్ టీమే. అంటే మణి నాగశ్రీనివాస్ అంటే మీరు ఓకే మనోజ్ టీమ్ లో మణి నాగ శ్రీనివాస్ ఓకే ఓకే ఎవరో ల్యాప్టాప్ ముందు ఫోన్ పెట్టి మాట్లాడుతుంటాం, అందుకని వాయిస్ రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది ఒకసారి. ఐ థింక్ నాగశ్రీనివాస్ అనుకుంటా, ఎందుకంటే అతను మాట్లాడినప్పుడే రీసౌండ్ లేదు. అవునవును. నెక్స్ట్ నరేష్ అండ్ పద్మరాజు. నరేష్ పద్మరాజు నెక్స్ట్ క్వశ్చన్. స్టోరీ బుక్ టెక్స్ట్ బుక్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? నరేష్ పద్మరాజు టీమ్. స్టోరీ బుక్ అండ్ టెక్స్ట్ బుక్. మ్యామ్ చెప్పచ్చా? మీరు నరేష్ పద్మరాజు టీమే చెప్పండి. స్టోరీ బుక్ అంటే మనకి నార్మల్ గా వాచక భాషలో తేడా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో కొంచెం పదాలు కఠినంగా పిల్లలకి అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటాయి. ఓకే ఇది వాడుక భాషలో స్టోరీ బుక్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే స్టోరీ బుక్ లో బొమ్మలు కూడా ఉండటం వల్ల పిల్లలు తొందరగా వాటికి అట్రాక్ట్ అయ్యి చదవాలి అనిపించేలాగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో బొమ్మలకు అంత స్కోప్ లేదు. ఓకే వాళ్ళ ఊహకి తగ్గట్లుగా ఉంటే వాళ్ళు చదవటానికి అవకాశము ఇంట్రెస్ట్ పెరుగుతుందని నా ఉద్దేశం. వెరీ నైస్ అండి. సో నరేష్ పద్మరాజు టీం ఇంకెవరైనా యాడ్ చేస్తారా? ఇంకెవరైనా పాయింట్స్ యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను. ఆ స్టోరీ బుక్స్ కి అయితే కనుక బియాండ్ ద లైన్ మనం ఆలోచించవచ్చు. బుక్స్ టెక్స్ట్ బుక్స్ కి అయితే కనుక ఓన్లీ స్టిక్ విత్ ద సబ్జెక్ట్ అన్నట్టు. వండర్ఫుల్ ఎస్ వండర్ఫుల్. వెరీ ఇంకా ఏమైనా పాయింట్స్? మెసేజ్ చేశాను నా ఫోన్. అవును, నరేష్ పద్మనాథ్ టెక్స్ట్ బుక్ లో ఇమాజినేషన్ కి స్కోప్ ఎక్కువ, స్టోరీ బుక్ లో ఇమాజినేషన్. వెరీ నైస్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అండి. నేను యాడ్ చేశాను ఒక పాయింట్. కథల పుస్తకాలు సరే ఓకే, లాస్ట్ లో ఎలాగో యాడ్ చేద్దులే మళ్ళీ చెప్తు గాని. ఇంకేమన్నా ఒక పాయింట్ చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే గో ఫాస్ట్ మనీ యూ కెన్. అంటే మిగతా లిజనర్స్ అందరూ ఒక నిమిషం అన్న, లిజనర్స్ అందరూ కూడా ఇవే మనం 7 వారాలు డిస్కస్ చేసామండి. మీరు క్లీన్ గా వింటే ఇవే క్వశ్చన్స్ ఇవే ఆన్సర్స్. కాబట్టి అంటే మీరు కొత్తగా అటెండ్ అయిన వాళ్ళు ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఏదో క్విజ్ లాగా కాకుండా ఆ పాయింట్స్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. బొమ్మలు ఉంటే ఆటోమేటిక్ గా చూస్తారు. నెక్స్ట్ చెప్పినాను మనీ. సో కథల పుస్తకాలు ఏంటంటే కథను వాళ్ళు ఊహించుకోగలుగుతారు, కానీ టెక్స్ట్ బుక్స్ లో అయితే వాళ్ళని ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటది. సో వాళ్ళని ఊహించుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారండి. కథని రిలేట్ చేసుకుంటారు. వెరీ నైస్. టెక్స్ట్ బుక్ లో అయితే రిలేట్ చేసుకోవచ్చు, కానీ ఆ నేరేషన్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ క్రిటికల్ థింకింగ్ కూడా అవకాశం మనకి స్టోరీ బుక్స్ లో ఎక్కువ ఉంటుంది. మీరందరూ చెప్పినట్టుగా ఇమాజినేషన్ కావచ్చు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం కావచ్చు. ఆ టెక్స్ట్ బుక్ లో ఏంటంటే క్వశ్చన్ కు తగ్గ ఆన్సర్సే వెతుకుతాం. కథలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే కథ నుంచి మనం కథ ఎంజాయ్ చేయడానికి చదువుతాము, నేర్చుకుంటాం కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం. ఇదేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ కొంత లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా పిల్లలు కొంత అంత క్యాచీగా అనిపించదు. ఓకేనా? నైస్, చాలా బాగా చెప్పారు. హరిత ఏమైనా ఉంటే యాడ్ చెయ్యి అండ్ ఐ విల్ గో విత్ అనదర్. డిస్కస్ చేయడానికి స్టోరీ బుక్ లో స్కోప్ ఎక్కువ ఉంటది, క్యూరియాసిటీ ఉంటది పిల్లలకి. మెయిన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎంజాయ్ చేస్తారు, కథల్ని ఎంజాయ్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నరేష్ పద్మరాజు టీం మీకు 500 పాయింట్స్.
హరిత మీకు ఆల్రెడీ చెప్పింది చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒక స్టోరీ రూపంలో చెప్తే చాలా ఎఫెక్టివ్ గా ఎక్కుతుంది. అదే టెక్స్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, చెట్లు గాలి ఇచ్చును నీరునిచ్చును అని అంత ఎఫెక్టివ్ గా మనసుకి ఎక్కే విధంగా టెక్స్ట్ బుక్ రూపంలో ఉన్నను. ఒకవేళ ఇప్పుడున్న రీసెంట్ గా కొంత మార్పులు వస్తున్నా కానీ పిల్లలకి టెక్స్ట్ బుక్ అంటే ఒక మానసికంగా అదే అభిప్రాయం ఉండడం వల్ల దాని గురించి తెలుసుకోలేకపోతారు. అదే టెక్స్ట్ చెట్టు గురించి ఒక కథ రూపంలో వాటి వల్ల చెప్తే దే విల్ బి ఈజీ, దట్ విల్ బి ఈజీ. నెక్స్ట్ మన టీం అంటే నెక్స్ట్ ఎవరు? సెక్రియన్ టీం. లైబ్రరీలో ముఖ్యమైన అంశాలు ఏమిటి? వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద లైబ్రరీ? ఎలిమెంట్స్ ఆఫ్ లైబ్రరీ చక్రి నేను చెప్పాలా? నువ్వు చెప్తాను. ఫస్ట్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్, కలెక్షన్, సెలక్షన్, ఓకే వండర్ఫుల్, ప్లేస్, స్పేస్, ఇంటరాక్షన్, ఇంకా డిస్ప్లే. సూపర్ వండర్ఫుల్, వెరీ గుడ్. సో మీరు అందరు నోట్ చేసుకుంటున్నారు కదా? హరిత ఒకసారి రిమైండ్ చేయి పాయింట్స్. అడ్మినిస్ట్రేషన్, నువ్వు ఆర్డర్లో చెప్పు. ఆర్డర్లో 1 minute. కలెక్షన్, సెలక్షన్, అడ్మినిస్ట్రేషన్, ప్లేస్, స్పేస్, డిస్ప్లే, ఇంటరాక్షన్స్. సో ఇవ్వండి యాక్టివిటీస్. ఇంటరాక్షన్ అంటే మనం మన ఆపోజిట్ వాళ్ళతో. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. 500 points ధనేష్ అంటే. అండ్ వీటిలో దీంట్లో ప్రతి ఒక్కటి చాలా పెద్ద టాపిక్ అండి. మన 7 వారాల్లో ఇప్పుడు 7 టాపిక్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఒక టాపిక్ లో ఒక మైన్యూట్ పాయింట్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇంటరాక్షన్స్ అంటే యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు అనేది అందులో మనం రీడ్ అలౌడ్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. స్టోరీ డిస్ప్లే గురించి, కలెక్షన్ గురించి, సెలక్షన్ గురించి చాలా లైట్ గా డిస్కస్ చేసాం. సో వెరీ గుడ్ ఆన్సర్ దానికి. వెల్ డన్. సో నెక్స్ట్ టీం ఎవరు? మనోజన్ టీం. యా వండర్ఫుల్. మీరు చూస్తున్న పిక్ ఏ కథలోనిది, ఏ స్టోరీలోనిది, అది దేన్ని సూచిస్తుంది? ఇంకా అనిపించట్లేదన్న మాకు. కనపడట్లేదు. ఒకసారి అంటే లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ అవు. సైలెన్స్ అని బోర్డు ఉంది, తీస్తున్నారు. చక్రియ మిగతా టీం, మిగతా టీం ఓకే. బట్ అది అనురాగ్, సారీ ప్రవీణ్ టీమ్ లో వేయండి, ఏదో ఒక టీమ్ లో, చక్రి టీమ్ లో. ఇప్పుడు ఇది మనోజ్ టీం, మనోజ్, మదన్. క్వశ్చన్ ఏంటండి? ఈ కనబడుతుందా మీకు? ఈ ఏ స్టోరీలోనిది? కెన్ యూ గెస్? మూర్ అండి, మిస్ మూర్. సూపర్, వండర్ఫుల్. సూపర్. చక్రి మాకు బాగా చెప్పాడు ఆ స్టోరీ. ఇది కూడా అది మనకు బుక్ టాక్ చేసింది చక్రి. అండ్ ఈ బోర్డు దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్న సినారియో గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమన్నా చెప్పగలరా దాని గురించి? అక్కడ సైలెన్స్ అని బోర్డు పెడుతున్నారా, తీస్తున్నారా? లైబ్రరీలో సైలెన్స్ అవసరమా లేదా? మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే నాకు గుర్తుంది ఫ్రెండ్స్, నేను ఒక పాయింట్ చెప్తా, తర్వాత మీరు యాడ్ చేయండి. అంటే ఈవిడ పిల్లలకి లైబ్రరీ అవసరం అని వాళ్ళు ఆ లైబ్రరీలో కూడా ఆవిడ పిల్లలతో యాక్టివిటీస్ చేస్తూ చాలా ప్రయోగాలు చేసింది. సో సైలెన్స్ అనేది అవసరం లేదు అని నాకు తెలిసి బోర్డు తీసేస్తున్నట్టున్నారు వాళ్ళు. ఎక్సలెంట్. యాక్చువల్ గా మనకున్న పెద్ద నోషన్ ఏంటంటే లైబ్రరీ సైలెంట్ గా ఉండాలనేది పెద్ద నోషన్ అండి. దాని వల్లే చాలా మంది యాక్టివ్ గా పిల్లలు, చిల్లర లైబ్రరీ అనేది ఒక వైబ్రెంట్ స్పేస్ గా ఉండాలన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేయాలి, యాక్టివ్ గా ఆడాలి, పాడాలి, పుస్తకాలతో మాట్లాడాలి, ఇవన్నీ జరగాలి. సో లైబ్రరీ అనేది సైలెంట్ గా ఉండాలి అనే నోషన్ ని ఆమె తీసేసి, అండ్ మిగతా స్టోరీ మీకు తెలిసిందే. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరికీ స్టోరీ కావాలంటే నాకు అయిన తర్వాత మెయిల్ పెడితే ఐ విల్ సెండ్ PDF. వండర్ఫుల్ స్టోరీ, వెరీ సింపుల్ స్టోరీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. అన్న ఇది ఓన్లీ పిల్లల లైబ్రరీకేనా, ఎవరికైనా సైలెన్స్ అనేది? అది దాన్ని ఆ సైలెంట్ బోర్డ్ ని ఆమె తీసేసింది. అంటే ఆ రోజు నువ్వు లేవనుకుంటా చక్రి చేసినప్పుడు. యాక్చువల్గా ఏంటంటే నాన్న, మామూలుగా ఇప్పుడు మనం కూడా పిల్లల్ని ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ కి, యాక్టింగ్ కి అవకాశం ఇవ్వం. బట్ ఇది అలా కాకుండా అందులో లైబ్రరీ స్పేస్ వెళ్ళి కూర్చొని చదువుకోవడానికి కాదు, పుస్తకాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, పుస్తకాలతో మాట్లాడడానికి, పుస్తకాలతో ఆడడానికి, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి, పుస్తకాల్లో మమేకం అయిపోవడానికి. ఇదంతా సైలెన్స్ లో జరగదు.
దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. నువ్వు మన దీనికి వచ్చావు కదా, మన యాక్టివిటీస్ లో ఎన్ని పుస్తకాలు చుట్టూ ఎన్ని యాక్టివిటీస్ చేస్తాం, ఇవన్నీ సైలెంట్ గా చేయలేం కదా. అవునవును. సో చిల్డ్రన్ లైబ్రరీస్, చిల్డ్రన్ లిటరేచర్, ముఖ్యంగా చిల్డ్రన్ లైబ్రరీ షుడ్ బి ఏ వైబ్రెంట్ స్పేస్. ఇట్స్ నాట్ జస్ట్ కమ్ అండ్ సిట్ అండ్ వెళ్ళి చదువుకొని కళ్ళు మూసుకొని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం కాదు. దే షుడ్ బి ఏ డిస్కషన్, దే షుడ్ బి ఏ ఒక చర్చ జరగాలి. ఓకే ఓకేనా ఓకేనా. నెక్స్ట్ టీమ్ ఎవరు? వండర్ఫుల్ మనోజ్ అండ్ టీమే కదా. నెక్స్ట్ ఇప్పుడు నరేష్ పద్మరాజు, నరేష్ టీమ్ లో మాధవి గారు, మదన్ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా యాడ్ చేయి, కొత్తగా వచ్చిన వాళ్ళని. మన సెషన్స్ లో మనం మాట్లాడుకున్న కథల పుస్తకాలు ఏమేమి ఎన్నని చెప్పలేకపోయినా మీరు కొన్ని నోట్ డౌన్ కొన్ని చెప్పొచ్చు, కొన్ని నెంబర్ గుర్తు లేకపోతే. ఏమేం కథల గురించి మనం మాట్లాడుకున్నాం, ఏమేం కథల పుస్తకాల గురించి మనం చర్చించుకున్నాం. నరేష్, మాధవి గారు, మదన్, ప్రవీణ్. ఓకే. మన సెషన్స్ లో మనం మాట్లాడుకున్న కథల పుస్తకాలు ఏమేమి అంటే ఎన్నంటే ఏ టీం కన్నా క్వశ్చన్? నరేష్ పద్మరాజు. మీరు టైప్ చేయనా పర్లేదు. గొంగల్ పురుగు స్టోరీ చెప్పుకున్నామన్నా. గొంగల్ పురుగు పేరేంటి? స్టోరీ నేమ్ ఓకే. నెక్స్ట్ ఇంకా బుక్స్ మిగతావి నరేష్ పద్మరాజు, మాధవి గారు అండ్ ఇంకా నరేష్ చదరర్, సతీష్ మండవల్లి ప్లీజ్. ఓకే. ఇద్దరు భార్యాభర్తలది చపాతీలది, ఇద్దరు రొట్టెలు తినాలని ఆ స్టోరీ పేరండి. చపాతీ మాకిస్తే ఎందుకంటే మనం ఇప్పుడు ఆలోచిస్తే మనం కథ వినేటప్పుడు ఎలా ఉంటున్నాం, మనం పిల్లల్ని చాలా క్వశ్చన్లు అడుగుతాం. మనమే ఇది సరిగా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడైతే ఆన్లైన్ అనుకోండి, బట్ మనం పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే రెండు ఈ విషయాలు వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయ్యే విధంగా మనం ఏం చేయాలనేది కూడా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం. అంటే ఈ చిన్న చిన్న విషయాలు. వేప చెట్టు కింద ఒకటి 160 కాల్లో సంథింగ్ 161 లెగ్స్ అనుకుంటా. ఓకే, దగ్గరకు వచ్చావు. 137వ కాలు. 137వ కాలు అన్నయ్య. ఇంకొక స్టోరీ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేసి అన్ని ఆన్సర్స్. అదే వదిన, అది పాప. ఓకే, మీరు ఆలోచించండి. పాస్ టు ద చక్రీ టీమ్. నువ్వు మార్క్స్ చేసుకుంటున్నావా? 300 పాయింట్స్ నరేష్ పద్మరాజు టీమ్. సరే, ఓకే. చక్రీ టీమ్ ఇంకేమన్నా స్టోరీస్ గుర్తున్నాయా చేసినవి? అదే ఒక ముస్లిం అతను పండుగ చేసుకుంటాడు ఫ్యామిలీ అందరితో కలిసి. నజీమ్ ముబారక్ ఏదో ఉంటుంది కదా. ఓకే, అసలు మీరు నిజంగా ఐఏఎస్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి. మీరు ఇందాక ఆలోచిస్తే 2-3 కథల పేర్లు మీరే ఇందాక క్వశ్చన్స్ ఆన్సర్స్ గా చెప్పారు. గుర్తున్నది, ఒక అతను పండుగ చేసుకుంటారు కదా ముస్లిం అతను, ఫ్యామిలీ అందరూ తీసుకుంటారు. అవును, పుస్తకం మీద కత్తిరి బొమ్మ ఉంటుంది. అయ్యో నువ్వు ఆగు, మనీ ప్యాంట్ ఉంటది. అవును, మనీ చక్రి వాళ్ళ టీమే కాదా? నేను చక్రి కాదు, మనోజ్ టీమ్. ఓకే, చక్రి నువ్వు బుక్ ట్రాక్ చేసావు కదా, దాని స్టోరీ పేరేంటి? మిస్మూర్ అన్న. మరి అది కూడా చెప్పాలి, అది కూడా స్టోరీగా. ఓకే ఓకే, అలానా. 3 స్టోరీలు వచ్చాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ నరేష్ పద్మరాజు టీం. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి. నరేష్ పద్మరాజు, మనీ అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు? వేప చెట్టు కింద ఇందాకే చెప్పుకున్నాం కదా. హలో, నెక్స్ట్ టీం మనోజ్ టీం అండి. నరేష్ పద్మరాజు అంటే మనోజ్ అంటే మీకు ఏమైనా గుర్తున్నాయా స్టోరీస్? వేప చెట్టు కింద ఇప్పుడే మనం క్వశ్చన్ అది అయిపోయింది, రాశాను. వేప చెట్టు కింద 137 కాలు, మిస్ మోర్ 3 అయ్యాయి. ఎనీ అదర్ స్టోరీ? నేను బుక్ టాక్ చేసింది చెస్ కిట్ అండి. చెస్ కిట్ పూర్తి పేరు ఏంటి? గజపతి కులపతి అని ఒకటి చెప్తున్నాం. వండర్ఫుల్. దాని
ఎస్ ఎస్ గజపతి మాట్లాడుకున్నాం కానీ పూర్తిగా చెప్పుకున్నాం. హరిత చరిత చదివింది. అవును, చరిత చదివింది బుక్ టాక్ చేసింది. ఎస్, చెస్ కిడ్ గోస్ టు స్కూల్ అండ్ గజపతి కులపతి. ఇంకా అజ్మత్ ఈద్ దగ్గరకు వచ్చావు కానీ అది కరెక్ట్ కాదు స్టోరీ పేరు. ఓకే, నేమ్ కరెక్ట్ కాదంటారా? ఈద్ కరెక్టే, దాని ముందు ఏదో అజ్మద్ గిజ్మద్. ఎవరెవరు చెప్పారో ఒక్కొక్క స్టోరీ బుక్ కి 100 పాయింట్స్ ఇవ్వమ్మాయి. చక్రి వాళ్ళకి ఒక 100 పాయింట్స్, మనోజ్ వాళ్ళకి ఒక 100 పాయింట్స్. వండర్ఫుల్ అండి. సో ఇంకా మనం చాలా బుక్స్ డిస్కస్ చేసుకున్నాం. హరిత ఇంకా మిస్ అయ్యి నువ్వు చెప్పవా? సరే, అయిన తర్వాత చెప్తాం. ఈ మధ్యలో ఏమైనా వస్తాయేమో. అంటే మళ్ళీ మిస్ అయిపోతాం, డిస్కస్ చేసేద్దాం. సరే సరే, ఓకే, గో హెడ్. మనము నాకు అర్థం కాలేదో బుక్ స్టాక్ స్టార్ట్ చేసాము. తర్వాత చక్రి, మిస్ మోరు, చెస్ కిడ్ గోస్ టు స్కూల్, ఇవి రెండు మీరిద్దరు బుక్ టాక్ చేశారు, చక్రి మనోజు. తర్వాత 137వ కాలు ఏంటి ఇస్మత్ ఈద్. నెక్స్ట్ ఎందుకు అని అడిగిన అబ్బాయి గురించి మాట్లాడుకున్నాము. వై బాయ్ ఎందుకు అని అడిగిన అబ్బాయి అంబేద్కర్ గారు గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ యాప చెట్టు కింద గజపతి కులపతి, మొత్తం 8 బుక్స్. ఎవరైనా టైప్ చేస్తారా అక్కడ? మా అమ్మాయి ఒక 3 బుక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, చరిత. ఎస్ ఎస్, చక్రవర్తి. ఎస్, బిబ్లియో బుర్రో. నైస్ నైస్, బిబ్లియో బుర్రో నైస్. ఇవన్నీ కొంతమంది ఇక టైప్ చేయండి ప్లీజ్. 6 ఇస్మత్ ఈద్, 7, 8, 9 అని మిగతా టైప్ చేయరా? తర్వాత చరిత పిల్లి ఎక్కడ ఉంది ఒక దాని గురించి బుక్ టాక్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంది, అది మీరు చెప్దు కానీ. హలో, ఓకే. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ టీం ఏది? నెక్స్ట్ చక్రి వాళ్ళ టీం. ఇప్పుడు అడిగింది నరేష్ పద్మనాభన్ టీం నే? నరేష్ పద్మరాజు టీం ని. ఓకే, చక్రి అంటే ప్రదర్శనకు ఉత్తమ ఉదాహరణ ఏంటి? అసలు ప్రదర్శన అంటే ఏంటి? తెలుగులో, ఇంగ్లీష్ లో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లే? మనం అనుకున్నాం డిస్ప్లే అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని. అది ఏంటి అసలు? డిస్ప్లే ఎందుకు ఏంటి? లైబ్రరీలో డిస్ప్లే ఇస్ ద వన్ ఆఫ్ ద కీ ఎసెన్షియల్ ఎలిమెంట్. ఇది పుస్తకాలను పిల్లలకి ఎలా చూపిస్తే వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతాయి అనే దానికి మనం ప్రదర్శన డిస్ప్లే చూపిస్తాము. వండర్ఫుల్. మనం డిఫరెంట్ టైప్స్ డిస్కస్ చేసాము. వాళ్ళకి తాళ్ళు కట్టి చూపించడం, ఓకే, టేబుల్స్ పైన పరచడం, ఓకే. ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గోడకు పోర్ట్రేట్ లా పెట్టి అందులో పెట్టడం. మన సూపర్ మార్కెట్ లో అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదండి మీరు. అవునవును, గురించి ఉదాహరణకు తీసుకెళ్ళి వాళ్ళకి. వెరీ నైస్, వెరీ నైస్ చక్రి. సో మనం అనుకున్నట్టుగా ఈ సూపర్ మార్కెట్లు, డిమార్ట్లలో డిస్ప్లే చూస్తే ఒక రోజు ఉన్నట్టు రెండో రోజు ఉండదు, మార్చేస్తారు. అలాగే మనం పుస్తకాలని పిల్లలకి మోస పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతిలో వాళ్ళకి కనపడేటట్టుగా వాళ్ళకి రకరకాలుగా ఒకసారి నేల మీద పేర్చడం, ఒకసారి ఒక పుస్తకాలని ఒక సైడ్ పేర్చడం, ఒకసారి ఇల్లంతా అక్కడక్కడ పెట్టడం, ఇలా రకరకాల మోడ్స్ లో పుస్తకాన్ని మనం డిస్ప్లే చేయాలి. సో అందుకని మన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయండి, మీ అందరికీ తెలుసు, మీ ర్యాకుల నిండా బుక్స్ ఉంటాయి, కానీ మనం చదవము. ఎందుకు చదవము అంటే ఇక్కడ డిస్ప్లే ప్రాబ్లం. అవి మన కందికి కనపడేగా అట్రాక్టివ్ గా కనపడేటట్టుగా ఉండవు, ఎక్కడో ఒక మూల ర్యాక్ లో మూల పెట్టేస్తాం. అలా కాకుండా పుస్తకాలను అప్పుడప్పుడు తీసి రకరకాల ప్లేసుల్లో పెట్టుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు కొన్ని బుక్స్ పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అవి మార్చి ఇంకొన్ని బుక్స్ పెట్టుకోవడం, ఒక దగ్గర పెట్టారు ఇంకో దగ్గర పెట్టుకోవడం. చాలా చాలా బాగా చెప్పే చక్రి, అండ్ వండర్ఫుల్. అండ్ 500 పాయింట్స్ టు చక్రి అండ్ టీమ్. అండ్ ఎనీ టీమ్ వాంట్స్ టు ఎనీథింగ్? మిగతా టీమ్స్, నరేష్ అండ్ టీమ్ ఆర్ మనోజ్ అండ్ టీమ్, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? మనం కూడా పిల్లలకి పుస్తకాన్ని రకరకాల పద్ధతుల్లో చూపించాలి. లైబ్రరీలో ఒక సమస్య ఏమవుతుందంటే ఒకే దగ్గరగా పెట్టుంటారు ఒకే మోడ్ లో, కానీ చిల్డ్రన్ లైబ్రరీలో డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా రకరకాల మోడ్స్ లో ప్రజెంట్ చేయాలి. ఓకే, ఇంకొకటి డిస్ప్లే ఎందుకు చేస్తాం చక్రి అండ్ టీమ్? ఎందుకు చేస్తాం డిస్ప్లే? వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఆ పుస్తకాల ద్వారా.
ఇంకా ఇంకొక పాయింట్ చెప్పాను, ఇంకొక పాయింట్ పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి ఒక ఈజీగా బుక్ సెలెక్ట్ చేయడానికి. వెరీ నైస్, వెరీ నైస్. డిస్ప్లే ద్వారా మనం పిల్లలు ఎట్లాంటి బుక్స్ నచ్చుతున్నాయి, వాళ్ళకి ఏ బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ టైం మనం బుక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బుక్ ని మనం, అంటే వాళ్ళకి నేను చెప్పేటప్పుడు, వాళ్ళకి నేను గైడ్ చేసేటప్పుడు ఎలాంటి బుక్స్ గైడ్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి మనం డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్ చక్రి టీమ్. నెక్స్ట్ మనోజ్ అండ్ టీమ్, బి రెడీ. మనోజ్ అండ్ టీమ్, విచ్ కమ్స్ ఫస్ట్? ఏది ముందు వస్తుంది, సెలక్షనా ఆర్ కలెక్షనా? సెలక్షన్ అంటే ఏమిటి, కలెక్షన్ అంటే ఏమిటి? సెలక్షన్ ఫస్టా, కలెక్షన్ ఫస్టా? సెలక్షన్ అంటే ఏంటి, కలెక్షన్ అంటే ఏంటి? అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న, అంటే జనరల్ గా కలెక్షన్ అనేది ఇప్పుడు స్కూల్స్ తీసుకుంటే ఆల్రెడీ సంహౌ వాళ్ళకి పిల్లల దగ్గరికి ఎలా స్కూల్ కి కొన్ని కలెక్షన్ ఉంటుందండి ఫస్ట్. తర్వాత అందులోంచి మనం సెలెక్ట్ చేస్తాం, అంటే పిల్లలు ఎక్కువ ఏవి ఇష్టపడతారో అవి మనం ఫస్ట్ కొన్ని సెలెక్ట్ చేసి మనం అవి మళ్ళీ డిస్ప్లేకి పెట్టే ముందు మనం 1-2-3 సార్లు చదివి, అంటే ఆ బుక్స్ ఏది కూడా ఒక కమ్యూనిటీనో ఒక రీజన్ నో సపోర్ట్ చేస్తూ లేకుండా, అంటే ఫస్ట్ కలెక్షన్ తర్వాత సెలక్షన్, నా ఒపీనియన్. ఓకే, సెలక్షన్ కి కలెక్షన్ కి తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్? సెలక్షన్ అంటే ఏమిటి, కలెక్షన్ అంటే ఏమిటి? ఓకే, ఇప్పుడు కలెక్షన్ అంటే మొత్తానికి సమ్ బుక్స్ అవి పిల్లలకి ఆ ఏజ్ వాళ్ళకి, లేకపోతే పిల్లలకి అది అర్థం అయినా అర్థం అవ్వకపోయినా మొత్తానికి బుక్స్ అయితే ఉన్నాయి. సెలక్షన్ అంటే మెయిన్ గా పిల్లలకి ఏవైతే ఎక్కువ ఇష్టపడతారు, ఏవైతే మనం పిల్లలకి ఇవి చెప్పొచ్చో వాటిలోంచి మనం కొన్ని సెలెక్ట్ చేసి మనం వాళ్ళకి డిస్ప్లేలో ఉంచడానికి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఏంటంటే రెండు, అంటే ఇందాక డిస్ప్లే అన్నాం కదండి, అలా కీ ఎలిమెంట్స్ ఆఫ్ లైబ్రరీలో డిస్ప్లే, సెలక్షన్, కలెక్షన్ ఉంటాయండి. కలెక్షన్ అంటే మనం కొనుక్కోవడం, మన రకరకాల దగ్గర నుంచి రకరకాల సోర్సెస్ నుంచి మనం అన్ని కలెక్ట్ చేస్తాం బుక్స్ ని. కానీ కలెక్ట్ చేసిన బుక్స్ అన్ని పిల్లలకు ఉపయోగపడాల్సిన అవసరం ఏం లేదు, పిల్లలకి అన్ని చదువుతారనే లేదు. దాంట్లో పిల్లలకి సెలెక్ట్ చేయడం, యాక్చువల్గా కలెక్ట్ చేసే ముందు కూడా సెలెక్ట్ చేయొచ్చు. అంటే మనం కొనే ముందే, సేకరించే ముందే సెలెక్ట్ చేసుకొని సేకరించవచ్చు. అలా లేనప్పుడు, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, లైబ్రరీ జర్నీ ఈ మధ్య స్టార్ట్ చేసాం. అంతకు ముందు దగ్గర నుంచి మా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. బట్ వీటిలో ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నాం, అంటే పిల్లలకి ఏది ఇంపార్టెంట్ అని. సో ఇవి రెండు, ఒకటి ముందు జరగచ్చు, ఒకటి వెనుక జరగచ్చు, బట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కలెక్షన్ అంతా కూడా పిల్లలకి ఇవ్వకూడదు, దాంట్లో సెలెక్ట్ చేసినవి మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. దట్ ఈస్ అ నోటబుల్ పాయింట్ అది. సో హరిత, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? కలెక్షన్ కి సెలెక్షన్ కి డిఫరెంట్. యాక్చువల్ గా మన దగ్గర లైక్ ఇప్పుడు నేను ఒక సైన్స్ బుక్స్ తీసుకున్నాను, లేదా కొన్ని ఫిక్షన్ బుక్స్ తీసుకున్నాను. అట్లాంటి బుక్స్ తీసుకున్నప్పుడు ఏ బుక్ పడితే ఆ బుక్ నేను పిల్లోడికి ఇచ్చేయొచ్చా, ఫస్ట్ మన క్వశ్చన్. అలా నంబర్ ఆఫ్ బుక్స్, నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన దగ్గర. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మొబైల్ ఫోన్స్ పోలెడు ఉన్నాయి. వాటిలో నుంచి నేను కంపెనీస్ చాలా, వాటిలో నుంచి ఒక కంపెనీనే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో కలెక్షన్ చాలా ఉంది, ఆ కలెక్షన్ నుంచి నేను ఒకటే తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ మన మైండ్ లో రైజ్ అవ్వాలి. ఇది నా పిల్లోడికి నచ్చుతుందా లేదా, ఇది ప్రజెంట్ సినారియోకి టచ్ అవుతుందా లేదా, దాని గురించి మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి, మనం అడిగి, మన పిల్లల సినారియోని ఆలోచించి, ఇది నేను చెప్పడానికి అవకాశం ఉందా లేదా, నాకు నేను కూడా క్వశ్చన్ చేసుకొని, లేదా పిల్లలకి ఇది యూజ్ అవుతుందా లేదా, నచ్చడం, యూజ్ అవ్వడం, వాళ్ళు లైక్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, చాలా చాలా విషయాలు మనం ఒక బుక్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి. కలెక్షన్ లో ఇవన్నీ విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం August 15th కి బుక్స్ డిస్ప్లే చేయాలి, అప్పుడు August 15th రిలేటెడ్ సెలెక్ట్ చేయాలి బుక్స్ కలెక్షన్ లో నుంచి. సో కలెక్షన్ కి సెలెక్షన్ కి డిఫరెన్స్ ఇది. మనం మొబైల్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ కలెక్షన్ ఉంది, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, స్టోరీ బుక్స్ ఉన్నాయి. వాటిలో నుంచి నేను థీమ్ వైజ్ గా సెలెక్ట్ చేయడం, లేదా ఫిక్షన్ వైజ్ గా సెలెక్ట్ చేయడం, నాన్ ఫిక్షన్ వైజ్ గా సెలెక్ట్ చేయడం, లేదంటే ఇన్ఫర్మేషన్ బుక్స్, ఇప్పుడు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి, మదర్ తెరీసా గురించి, ఇట్లాంటి లీడర్స్, నేషనల్ లీడర్స్ గురించి సెలెక్ట్ చేయడం. నేషనల్ లీడర్స్ గురించి చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్షన్ అంతా కలెక్షన్ లో నుంచి వస్తుంది. డిఫరెంట్ కలెక్షన్ ఉంది, దాంట్లో నుంచి నాకు కావాల్సింది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా పిల్లలకి నచ్చే బుక్స్, ఇదంతా నా పిల్లలకి నచ్చే బుక్స్ వాళ్ళ ఏజ్ వైజ్ గా ఉంటది, వాళ్ళున్న కమ్యూనిటీ వైజ్ ఉంటది, వాళ్ళున్న కల్చర్ వైజ్ ఉంటది. ఇప్పుడు స్పెసిఫిక్ ఎవరో ఒక పిల్లోడు, ఇది మదన్ అడిగాడు యాక్చువల్ గా, ఎవరైనా అంటే కొంచెం ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పలేనప్పుడు, అంటే
డెఫినెట్ గా కొంచెం అక్కడ వెయిట్ చేసి వాళ్ళకి నచ్చే బుక్స్ మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ మనం తెలుసుకోవడానికి అట్లాంటి బుక్స్ ఇవ్వడానికి సెలెక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది కలెక్షన్ కి సెలెక్షన్ కి డిఫరెంట్. రెండు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. ఫస్ట్ కలెక్షన్ తర్వాత సెలెక్షన్. వండర్ఫుల్ మనం. అండ్ మీరు చెప్పినట్టుగా సో హరిత చాలా అంటే కలెక్షన్ తర్వాత సెలక్షన్, క్వాలిటీ అని, క్వాంటిటీ అని, కాన్సెప్ట్ అని, కాంటెక్స్ట్ అని, ఇలా రకరకాలుగా మనం ఎవరితో అయితే మన బెనిఫిషరీస్ ఎవరో వాళ్ళని బట్టి మారుతుందండి. కాబట్టి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అస్వాలో వాలంటీర్స్ కి ఏదైనా మంచి బుక్స్ ఇవ్వాలనుకున్నాం. సో వీళ్ళంతా సర్వీస్ చేస్తున్న వాళ్ళు కదా, ఏదైనా సర్వీస్ రిలేటెడ్ బుక్స్ ఇద్దామా, అది సెలక్షన్ అవుతుంది అనమాట. ఇంకోటి కలెక్ట్ చేసిన బుక్స్ అన్ని మనం చదవం, ఆన్లైన్ లో చూసి 1-2 పేజీలు చూసి చదువుతాం. సో కలెక్ట్ చేసిన బుక్స్ అన్ని వచ్చిన తర్వాత వాటిని చదివి వాటిలో మంచి బుక్స్ సెలెక్ట్ చేసి పిల్లలకి ఇవ్వాలి. నైస్, చాలా బాగా చెప్పాం మనోజ్ అండి. అండ్ నైస్. నెక్స్ట్ టీమ్ ఇది ఈ నెక్స్ట్ టీమ్ వెంకీ ఇక్కడ ఒకటి ఇస్తారు. హలో చెప్పమ్మా. వెంకీ ఒకటి మెసేజ్ లో పోస్ట్ చేశాడు. సెలెక్షన్ అంటే పేపర్ చూసి వస్తుంది, కలెక్షన్ అంటే పేపర్ లో ఉన్న మ్యాటర్ ను చూస్తే వస్తుంది. నైస్, అది కూడా ఒక పాయింటే. జస్ట్ మనం బుక్ పైన కవర్ ను చూసి కొనేస్తాము, కానీ వచ్చిన తర్వాత బుక్ లో ఏముందో చదువుతాము. కానీ బుక్ పై కవర్ ను చూసి చదవడం కూడా మంచిదే, బట్ లోపల కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ అపీరెన్స్, అట్రాక్షన్ ఇవన్నీతో పాటు. నైస్, బాగా చెప్పావు వెంకటేష్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఒక 2 minutes, ఒక 1 minute 20 తీసేస్తాను, దాంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నెక్స్ట్ టీం ఎవరు? నరేష్ పద్మనాథు టీం. నరేష్ పద్మనాథు టీం. సో ఒక 30 seconds లో ఈ బుక్ తీసేస్తాను. ఈ ఇమేజ్ చూడండి. ఓకే, చూసారా? నరేష్ అండ్ పద్మరాజు రెడీయా? హలో, క్వశ్చన్ నరేష్ పద్మరాజు. ఆ బుక్ ని బుక్ టాక్ చేసింది ఎవరు? 3 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఆ బుక్ ని బుక్ టాక్ చేసింది ఎవరు? ఆ బుక్ ని రాసింది ఎవరు? దానికి ఇల్లుస్ట్రేషన్స్ అంటే బొమ్మలు వేసింది ఎవరు? టైప్ చేస్తున్నారు. రచయిత, బొమ్మలు వేసింది ఎవరు, బుక్ టాక్ చేసింది ఎవరు? త్వరగా టైం అయిపోతుంది. రషీద్ ననీందర్ నాయర్. రాసింది నందిని నాయర్. వెరీ గుడ్. బొమ్మలు సూపర్. బొమ్మలు అనుపమ నాయర్. వెరీ గుడ్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే హలో ఓకే, ఇది ఎవరు బుక్ టాక్ చేశారు నాన్న? బుక్ టాక్ చేసింది ఎవరు దీనిని? హలో, ఓకే, ఇది మా అమ్మాయి చరిత దీని గురించి బుక్ టాక్ చేసింది. ఓకే, నథింగ్ టు వరీ. అండ్ ఇవి రెండు ఎందుకు చెప్పామంటే అండి, మనం ఒక ఇమేజ్ చూసినప్పుడు, ఒక బుక్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, పిల్లలకి చెప్పేటప్పుడు చిన్నప్పటి నుంచే ఈ కథ రాసింది వీళ్ళు, ఈ బొమ్మలు వీళ్ళు అని చెప్తూ ఉంటే అది కూడా వాళ్ళ మైండ్ లో పడిపోతాయండి. సో చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి పిల్లలకి. ఇలా ఎందుకు అంటే రచయితని బట్టి కూడా కథలు ఉంటాయి కాబట్టి, ఇప్పుడు మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయన రచనలు బట్టి మనం చదువుతూ ఉండాలి. ఆయన బాగుంటాయనో, లేదంటే వివేకానందవి రాసే వాళ్ళు ఉంటారు, ఆయన బాగుంటాయనో, ఇట్లా ఒకటి మన మైండ్ లో ప్రిడిక్షన్ ఉంది. పిల్లలకు కూడా కథల పుస్తకాలు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ పేర్లు, ఇప్పుడు మహాశ్వేతాదేవి అని ఇలా మనం నేమ్స్ చెప్తూ ఉంటే, ఓకే ఈ వీళ్ళ కథలు ఇలా ఉంటాయి, వీళ్ళ కథలు ఇలా ఉంటాయని వాళ్ళు ఒక ఇమాజినేషన్ వస్తుంది స్టోరీ గురించి. వాళ్ళ నేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే, కథ రాసిన వాళ్ళు, బొమ్మలు అని చెప్తుంటే అలా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే, కొంతమందికి ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది, అర్థమైంది. ఓకే, బాపు బొమ్మలు ఉంటాయండి. సో బాపు బొమ్మలు అనగానే మనకు క్లారిటీ, బాపు బొమ్మలు ఎలా ఉంటాయి. సో అలాగా వీళ్ళకి డ్రాయింగ్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు, ట్రాన్స్లేషన్ ఎవరు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే, ఓహో ఈ రకరకాల ఓన్లీ బుక్కే కాదు, ఇవన్నీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయా, దీంట్లో ఇంత వర్క్ జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నైస్, వాళ్ళకి మార్క్స్ ఇవ్వమ్మా 500. నెక్స్ట్ ఎవరు? చక్రియన్ టీం కదా? చక్రి, మీ టీంలో 3 రొట్టెలు ఎవరు తిన్నారు? చక్రి తిని త్వరగా ఇది ఏ ఆ కథ పేరేమిటి? ఆ రొట్టెలు ఎవరు తిన్నారు? ఆ కథ పేరేమిటి? ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉంటారు కదన్నా,
అవును. ఓకే. ఇద్దరు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని అంటారు. చివరికి ఆ లేడీ తినిద్ది, ఆమె గెలిచిద్ది అనమాట. ఎవరా లేడీ? ఏం కథ అది? గణేష్ నీకు ఏమైనా గుర్తుందా? చక్రి టీం వల్ల ఎవరికైనా గుర్తుందా? దివ్య ఉన్నారు. దివ్య ఉన్నట్లేదమ్మా. ఓకే, నథింగ్. దివ్య వినలేదు. ఓకే ఓకే, స్టోరీ పేరేంటి? ఎవరైనా వేరే అదర్ టీమ్స్ ఎవరైనా చెప్తారా? స్టోరీ పేరు 3 రొట్టెలు ఎవరు తిన్నారు? కరెక్టే, మేము అడిగింది 3 రొట్టెలు ఎవరు తిన్నారనే. చక్రి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మళ్ళీ అది ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు రిపీట్ అయింది ఆ క్వశ్చన్. మీరు ఈజీగా చెప్పేయాలి. ఏం కథ అది? వేప చెట్టు కింద. yes, వండర్ఫుల్. 500 points to చక్రి టీమ్. అండ్ నెక్స్ట్ టీమ్ మనోజ్ అండ్ టీమ్, బి రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ముకుంద్ రియాజ్ కథ మనకి ఏకకాలాన్ని సంఘటనను గుర్తు చేస్తుంది. ఏంటండి? ముకుంద్ రియాజ్ కథ మనకి ఏ కాలాన్ని సంఘటనను గుర్తు చేస్తుంది? ముకుంద్ రియాజ్. హలో, విన్నారా? ముకుంద్ రియాజ్ అనే కథ విన్నారా? మన సెషన్ లో గుర్తుందా? నాకు గుర్తు రావట్లేదు. లేదు. మిగతా టీమ్స్ నాకు నెక్స్ట్ కాసేపు అరవకు హరిత. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ వెయిట్. మిగతా టీమ్స్ ఈ కథ ఎప్పుడైనా విన్నామా మనము? లేదన్నా. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఆ కథ చదవలేదు, వినలేదు. ఓకే, నైస్. అందుకే అది ఊరికే అటు అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా అది పెట్టాను. చాలా లైట్ గా చెప్పాను. ఓకే, మీ నెక్స్ట్ సరే అది క్యాన్సిల్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరు? మనోజ్ అండ్ టీమ్. మీ పిల్లలకు మీరు పుస్తకాలు ఎలా ఎంపిక చేస్తారు? పిల్లలకి పుస్తకాలు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎలా ఎంపిక అంటే ఓకే సెలెక్ట్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళకి జనరల్ గా పిల్లలకి బొమ్మలు యానిమల్స్ ఎక్కువ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పెద్దగా పిక్చర్స్ ఉండేవి, మ్యాటర్ తక్కువ ఉండేవి సెలెక్ట్ చేస్తాం. అలాగే ఎక్కువ యానిమల్స్ ఇష్టపడతారు కాబట్టి యానిమల్స్ ఉండే బుక్స్ సెలెక్ట్ చేస్తాం. వెరీ నైస్. ఎనీ అదర్ టీమ్ వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? వేరే టీమ్స్ ఏమైనా యాడ్ చేస్తాం అనుకుంటున్నారా? ఇంకా యాంగ్జైటీగా ఉండే బుక్స్. తేలికగా చిన్న పదాలతో అర్థం చేసుకునే విధంగా ఉంటే పిల్లలు. లాంగ్వేజ్ చాలా మంచి పాయింట్ చెప్పారండి ఇప్పటిదాకా. తక్కువ టెక్స్ట్ ఉండాలి, లాంగ్వేజ్ చాలా కఠినంగా ఉండకూడదు, మంచి బొమ్మలు, పెద్ద బొమ్మలు ఉండాలి, అండ్ బాగా యాంగ్జైటీ తర్వాత ఏం జరుగుతుంది అని ఆ ప్లాట్ ఉండాలి కథలో. కథ యాంగ్జైటీగా ఉండాలి. ఇంకా ఎనీథింగ్? అది పిల్లలకి బాగా కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్స్ క్యారీ చేసే విధంగా, వాళ్ళ డే టు డే లైఫ్ కి, వాళ్ళ కాంటెక్స్ట్ కి, వాళ్ళ డే టు డే లైఫ్ కి కనెక్ట్ అయ్యే విధంగా, వాళ్ళని బాగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. నైస్, వెరీ నైస్. నెక్స్ట్ మదన్. నెంబర్ ఆఫ్ పేజెస్ తక్కువ ఇస్తాను. నైస్. నెక్స్ట్ హరిత, ఎనీథింగ్ యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? తొందరగా సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి మనం బుక్ సెలెక్ట్ చేయాలి. ప్లస్ ఏదంటే అది డంప్ చేయొద్దు వాళ్ళకి. అంటే మనకు బేసిక్ ఉంటుంది ఏ బుక్స్ అయినా పిల్లలకి ఇచ్చేయచ్చు అని, అలా ఎప్పుడు చేయకూడదు. సెలెక్ట్ చేసేటప్పుడు నీతి కంపల్సరీ ఉండాలని ఏం పెట్టుకోవద్దు సెలెక్షన్ లో. మనకి యాక్చువల్ తెనాలి రామలింగుడు ఇట్లాంటి కథలు మనం చెప్పేటప్పుడు అలాంటి బుక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫైనల్ గా నీతి మాత్రం చెప్పకుండా వాళ్ళ ఓన్ ప్రిడిక్షన్ కి వదిలేయాలి. అలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే డెఫినెట్ గా తెలుగులో మనకి కలెక్షన్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు తెనాలి రామలింగుడు, పంచతంత్రం కథల్లో నీతి ఉంటుంది. డైరెక్ట్ గా స్ట్రైట్ అవే నీతి చెప్పకుండా వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్న బుక్స్ అట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళు కనెక్ట్ చేసుకునేలా ఉండేవి, వాళ్ళ కమ్యూనిటీకి సేమ్ ఎప్పుడు చెప్పేదే అవన్నీ. వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ కి సెట్ అయ్యే బుక్స్ ని ఎక్కువ మనం ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి. ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి.
దాని ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ లో చెప్పాలంటే సోషియో కల్చరల్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది. ఎస్, ఇక మీరు దానికి మీ వాల్యూ సిస్టమ్స్ కావచ్చు, మీకు ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని బట్టి, పిల్లల ఇంట్రెస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒక టీంని అడిగినప్పుడు మిగతా టీమ్స్ కూడా తర్వాత ఎందుకు అడుగుతానంటే, పొరపాటున మీరు ఎవరైనా ఏ టీంలో లేను అని మీకు అనిపిస్తే మీరు కూడా షేర్ చేసుకోవచ్చండి. అంటే లేట్గా వచ్చిన వాళ్ళని ఇంకా టీంలో వేయలేకపోయాము, బట్ నథింగ్ టు వరీ, యూ కెన్ షేర్. ఈ పాయింట్ కి తనకి మార్కులు వేసావమ్మా? మనోజ్ వాళ్ళకి 500. నెక్స్ట్ నరేష్ పద్మరాజు అండ్ టీం. ఈ లోపల ఒకసారి హరిత ఇప్పుడు దాకా ఎన్ని మార్కులు టాలీ చేయి. నరేష్ పద్మరాజు అండ్ టీం, రీడ్ అలౌడ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? నరేష్ పద్మరాజు అండ్ టీం. మదను, నరేష్, ఇంకో నరేష్, ఇంకెవరున్నారు? మాధవి గారు, నవీను, సతీష్ మండలి. నవీను, సతీష్. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా రావడానికి అసలు అంటే స్పష్టంగా పలకడానికి. ప్రవీణ్. నైస్. ఇంకా అన్న, మనము రీడింగ్ లౌడ్ అంటే గట్టిగా చదవడం వల్ల మనం చదివింది మనకి వినపడింది అది ఇంకా గుర్తుపోతుంది. ఫస్ట్ థింగ్ వొకాబులరీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. పదాలు ఎలా పలకాలి అనేది ఫస్ట్ ఇందాక ప్రవీణ్ చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం ఆ పదాలు కూడా మనకు గుర్తుండిపోతాయి నాకు పిల్లలకు. నైస్. వాయిస్ మాడ్యులేషన్ అని పెట్టాడు నరేష్ పద్మనాథ్. ఎస్, అది కూడా ఉంది. అసలు రీడ్ అలౌడ్ అంటే ఏంటి, ఏం చేస్తారు రీడ్ అలౌడ్ లో? అసలు రీడ్ అలౌడ్ అంటే ఏం చేస్తారు? కథ ఎవరు రాశారు, ఆథర్ నేము, ఆ ఫస్ట్ కవర్ పేజ్ గురించి వినిపిస్తున్నాను. చెప్పండి, గో హెడ్. వినిపిస్తుంది మేడం, చెప్పండి. మ్యామ్ అంతేనా? అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారు, కవర్ పేజ్ గురించి చెప్తాము, ఆథర్, ఇవన్నీ జస్ట్ ఆ విషయాలు మాత్రం చెప్తాము. తర్వాత పిల్లలు చదివేలాగా మనం ప్రయత్నం, వాళ్ళు చదివేలాగా వాళ్ళలో ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మాత్రమే మనం అంతవరకు చెప్పి వదిలేస్తాం. కాదు మేడం, అది చెప్పనా? రీడ్ అలౌడ్ కాదండి, మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్. కవర్ పేజ్ చెప్తాము, ఆథర్ గురించి. రీడ్ అలౌడ్ చేయడం వల్ల మనకి పిల్లలకి మెయిన్ రీడ్ ఆఫ్ జాయ్ అనే దాన్ని చూపించాలన్న. అంటే ఏంటి, ఆ పేరులోనే ఉంది. అంటే మనం చదువుతూ పైకి చదివి పిల్లలకి వినిపించడం కదా. అంటే వాళ్ళు స్పష్టంగా మాట్లాడడానికి కూడా యూజ్ అవుతుందన్న. మాట్లాడడానికి అంటే బయట వాళ్ళతోటి కూడా స్పష్టంగా పలకడానికి కూడా. అది రీడ్ అలౌడ్ ఎందుకు చేస్తారు నేను అండం. రీడ్ అలౌడ్ అంటే ఏమిటి? అవతల వాళ్ళు మనం ఏమైనా చెప్పినా కూడా ఇమాజినేషన్ పెరగడానికి కూడా ఐ థింక్. కాదు నాన్న, ఇవన్నీ రీడ్ అలౌడ్ వల్ల ఉపయోగాలు, ఎందుకు చేస్తామని. అసలు రీడ్ అలౌడ్ అంటే ఏంటి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వై, వాట్. చదవటం అలవాటు చేసుకోవటం కోసం సార్. రీడ్ లౌడ్ అంటే గట్టిగా చదవడం ఫస్ట్ థింగ్. స్పష్టంగా మనము అవి పలకడానికి యూజ్ అవుతుంది, ఏమైనా వర్డ్స్ కానీ ఏమైనా చేయడానికి కానీ. సరే, ఓకే అండి. రీడ్ అలౌడ్ అంటే ఒక బుక్ తీసుకొని చదువుతూ ఆ కథని వినిపించడం. అది పెద్దగా గట్టిగా అరవాల్సిన పనేం లేదు, అవతల వాడికి కథను చదువుతూ వినిపించడం. దీనివల్ల అంటే దీన్ని రకరకాలుగా చేయొచ్చు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. హరిత, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? చెప్తాను, ఒక్క నిమిషం. రీడ్ అలౌడ్ అంటే రీడింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ ప్లెజర్. అంటే మనం చదివేటప్పుడు ఆ బుక్ ని ఎంజాయ్ చేయాలి, దాన్ని ప్లెజర్ గా ఫీల్ అవ్వాలి. ప్లస్ ఒక బుక్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం, పిల్లల్ని ఆ బుక్ తో ఎంగేజ్ చేయడం. రీడ్ అలౌడ్ లో బుక్ తో పిల్లల్ని ఎంగేజ్ చేస్తాం. రీడ్ అలౌడ్ అంటే అది ఒక బుక్ ని పెట్టుకొని ఆ బుక్ ని ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఆ బుక్ లో పిల్లలు ఉంటారు, దాంట్లో ఎంగేజ్ చేయడం పిల్లల్ని. బుక్ తో పాటుగా మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడగడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు చేస్తాం రీడ్ అలౌడ్ అంటే, వాళ్ళు ఆ చదవాలనే కోరిక పెరగడానికి. ప్లస్ అది ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో, నేను ఎలా చదువుతున్నానో అలాగే వాళ్ళు కూడా చదవాలి, ఇట్లాంటి బుక్స్ చదవాలి, ఇట్లాంటివి ఉన్నాయని చెప్పడానికి, మధ్య మధ్యలో వాళ్ళు ఆ క్యారెక్టర్ లోకి తీసుకెళ్ళిపోవడానికి, మధ్య మధ్యలో ఆ క్వశ్చన్స్ లో నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాం. ఆ క్వశ్చనింగ్ చేసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లోకి వాళ్ళు వస్తారు. రీడ్ అలౌడ్ చేయడం అంటే ఒక రీడింగ్ అంటే ఒక బుక్ ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఎంజాయ్ చేయడం మెయిన్ పర్పస్ అది. ప్లస్ డెఫినెట్ గా రీడ్ అలౌడ్ ఎందుకు చేస్తారంటే, రీడ్ అలౌడ్ అంటే ఏంటి అంటే దాన్ని ఆ బుక్ ని ఎంజాయ్ చేయడం. రీడ్ అలౌడ్ అంటే
ఎందుకు చేస్తామంటే పిల్లల్ని అంటే యాక్చువల్గా స్కూల్ బుక్స్ లో వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళని ఆ బుక్స్ లోకి తీసుకెళ్ళడానికి ఒక స్టోరీకి ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పడానికి, నెక్స్ట్ ఒకటి వాళ్ళ ప్రిడిక్షన్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అట్లాంటివన్నీ తెలుసుకోవడానికి, ఒక స్టోరీని ప్రిడిక్ట్ చేయడానికి, మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, తర్వాత ఎండింగ్ కూడా వాళ్ళ చేత చెప్పించడానికి, ఇట్లాంటివన్నీ చేయడం మనకి రీడ్ అలౌడ్ లో సాధ్యమవుతుంది. స్టోరీ టెల్లింగ్ లో, బుక్ టాక్ లో ఇవన్నీ చేయడానికి కొంచెం స్కోప్ తక్కువ ఉంటుంది. అవి కూడా మాట్లాడుకుందాం. హరిత ఒక్క నిమిషం, రీడ్ అలౌడ్ గురించి. సో రీడ్ అలౌడ్ అంటే రీడింగ్ అలౌడ్. డెఫినేషన్ ఆఫ్ రీడ్ అలౌడ్ రీడింగ్ అలౌడ్. రీడింగ్ అలౌడ్ అంటే పెద్దగా మైకు పెట్టుకొని చదవడం అని కాదు, అవతల వాడికి వినపడేటట్టు చదవడం. ఎందుకు అంటే ఒకటి, రీడ్ అలౌడ్ లో అవతల వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయండి. దిస్ ఇస్ ద ఫస్ట్. ఈ రోజు మనకి లిజనింగ్ యాటిట్యూడ్ చాలా తగ్గిపోతుంది అందరిలో. సో మనం చదివేది వాడి విని దాన్ని కథని అర్థం చేసుకోవాలి, లేకపోతే వేరే మార్గం లేదు వాడికి. ఈ రీడ్ అలౌడ్ ని 4-5 రకరకాలుగా చేయొచ్చు. కొంతమంది ఆ టెక్స్ట్ బుక్ చూపిస్తూ చేస్తారు, కొంతమంది మధ్యలో ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళని తర్వాత ఏం జరిగిపోతుందని మామూలు కథలో చెప్పినట్టుగానే మిగతా ఒక కథను ఎలా చేస్తామో అన్ని రకాలుగా ఉపయోగించి రీడ్ అలౌడ్ చేయొచ్చు. కానీ రీడ్ అలౌడ్ ఇందాక మదన్ చెప్పినట్టుగా వొకాబులరీ డెవలప్ అవడం కానీ, రీజనింగ్ స్కిల్స్ డెవలప్ అవడం కానీ, ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, లిటరసీ కానీ, కొత్త పదాలు ఇవన్నీ తెలుసుకోవడం కానీ జరుగుతాయి. సో ఇన్వాల్వ్మెంట్, లిజనింగ్, రీడ్ ఆఫ్ జాయింగ్, LSRW అంటారు కదా, దాంట్లో రీడింగ్ స్కిల్ అనేది. హలో హలో మీ వాయిస్ నాకు వినిపించలేదు. ఓకే నాది. సో ఇది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టీమ్ ఎవరు? చెప్పింది కరెక్ట్. రీడ్ ఆఫ్ జాయ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గురించి వెంకటేష్ చెప్పాడు, మధ్యలో ఆపి తర్వాత ఏం జరుగుతుందని అడగడం. నెక్స్ట్ టీమ్ ఎవరు? నరేష్ పద్మరాజు టీం కదా ఇప్పుడు అడిగింది. నెక్స్ట్ ఇప్పుడు చక్రీ టీం. స్టోరీ టెల్లింగ్ అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు? సేమ్ ఇలాగ రీడ్ అలౌడ్ లాగా స్టోరీ టెల్లింగ్ ఉంది కదా. సో స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి? చక్రీ అంటే ఎస్ వెంకటేష్, నువ్వు చెప్పింది నిజమేనా? కథ మధ్యలో పూర్తిగా చెప్పకుండా ఆపి తర్వాత ఏం జరుగుతుందో కూడా అని అడుగుతాం. ఇది అన్ని కథల్లోనూ ఇది కామనే. అది రీడ్ అలౌడ్ అయినా స్టోరీ టెల్లింగ్ అయినా. వెయిట్ రీడ్ అలౌడ్ లోనే నెక్స్ట్ ఏంటి అని అడిగే స్కోప్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ గానీ బుక్ టాక్ గానీ అవకాశం లేదు. హలో చక్రీ టీం, స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? మనం ఒక పిల్లలకి కథ చెప్తూ అందులో ఉన్న భావాన్ని మనం వ్యక్తపరుస్తూ మనం స్టోరీ టెల్లింగ్ చేస్తామండి. ఓకే, ఎందుకు చేస్తాం? అంటే వాళ్ళని కథలో ఇన్వాల్వ్ చేస్తూ కథ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఆసక్తి కలిగించడానికి మనం చేస్తాం పిల్లలకి. ఓకే, ఇప్పుడు వదిన నార్మల్ గా హలో చెప్పు గణేష్. హలో చెప్పు గణేష్. నార్మల్ గా పిల్లలకి టెక్స్ట్ బుక్స్ అంటే ఇది ఒక నార్మల్ గా పిల్లలకి టెక్స్ట్ బుక్ అనగానే ఒక బోరింగ్ లాగా ఫీల్ అవుతారు టెక్స్ట్ బుక్ పేరుతోనే. ఇప్పుడు మనం జస్ట్ స్టోరీ మనం చెప్పబోతున్నాం అంటే వాళ్ళకి ఏదో ఒకటి స్టోరీ వర్డ్ వల్లనే వాళ్ళకి ఎంతూజియాజం అంటే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నాం, ఒక స్టోరీ చెప్తున్నా, ఇవాళ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను అంటే వాళ్ళు ఇమీడియట్ గా ఒక అటెన్షన్ లాగా లేకుంటే ఒక యాక్టివ్ లాగా అయ్యి వింటారు. దెన్ ఇప్పుడు మనం సపోజ్ రీడ్ లాగా లేకుంటే మనం ఏదైనా వేరే విధంగా స్టోరీ చెప్తున్నాం అంటే దాంట్లో క్యారెక్టర్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతున్నా మనం వాళ్ళకి అడిగితే ఇంకా అటెంటివ్ గా వింటారు, ఇంకా నెక్స్ట్ వాళ్ళే చెప్పడానికి ట్రై చేస్తారు స్టోరీ టెల్లింగ్. ఇంకెవరైనా యాడ్ చేయదలుచుకున్నారా వేరే టీమ్స్ నుంచి కానీ బయట ఎవరైనా? ఎనీథింగ్ వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? ఇంకొన్ని పాయింట్స్ ఉండండి, లెట్ దెమ్ స్పీక్. ఇంకెవరైనా అన్నమా? ఓకే, ఇఫ్ నాట్ యూ కెన్ స్టార్ట్. ఈ స్టోరీ టెల్లింగ్ ద్వారా మనం చేస్తే పిల్లలకి ఈ భావ వ్యక్తీకరణ సామర్థ్యం, అదే ఎక్స్ప్రెషన్, యాక్షన్ ఇవన్నీ చేస్తారు కదా. క్వశ్చన్స్ చూపించినప్పుడు వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవడానికి అవకాశం. ఓకే, అండ్ వాళ్ళ ఇమాజినేషన్ పవర్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది అన్న స్టోరీ టెల్లింగ్. ఓకే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, చెప్తారా ఇంకెవరైనా? మనం స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు ఏ ఒక్క క్యారెక్టర్ ని కూడా హైలైట్ చేస్తూ చెప్పకూడదు అనేది ఒక పాయింట్. అదినే ఓకే, స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు ఒక్కసారి రిపీట్ చేయనా?
మన స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ మాత్రమే హైలైట్, అంటే వీళ్ళ హీరోని చేస్తూ అలా చెప్పకూడదు. లెట్ దెమ్ అంటే వాళ్ళు డిసైడ్ చేసేటట్టు చెప్పాలి స్టోరీ టెల్లింగ్. అది ఓవరాల్ అన్నిటికీ నాన్న, ఒక ఏ స్టోరీ చెప్పినా అది కామన్ అన్ని స్టోరీ, నాట్ ఓన్లీ స్టోరీ టెల్లింగ్. ఓకే అండ్ ఓకే హరిత, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యాడ్ క్విక్లీ. స్టోరీ టెల్లింగ్ లో ఎవరైతే స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళు అసలు స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటంటే ఒక కథని చెప్పడం. నా దగ్గర బుక్ ఏమి ఉండదు, నేను ఒక కథను ఆల్రెడీ మైండ్ లో ప్రిపేర్ అయ్యాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మైండ్ లో ఆ కథ ఉంది. ఆ కథని నేను ప్రిపేర్ అయ్యి వచ్చి ఆ క్యారెక్టర్స్ అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ అన్నిటిని నేను ఆల్రెడీ చదివినప్పుడు ఓకే, ఒక ఇది ఆల్రెడీ గజపతి కులపతి లాస్ట్ వీక్ చెప్పాను. లాస్ట్ వీక్ చెప్పినప్పుడు గజపతి కులపతి స్టోరీ చెప్పినప్పుడు ఆ గజపతి ఎట్లా మాట్లాడుతుంది, హాచుమని తుమ్ముతుంది, ఒక్క క్యారెక్టర్ మొత్తాన్ని అంటే స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అనేది నేను ప్రెజెంట్ చేయడం స్టోరీ టెల్లింగ్ అంటే. ఇలా ఉంటది, ఒక ఏనుగు ఇలా ఉంటది, ఒక పెద్ద ఆమె ఇలా మాట్లాడుతుంది, ఇవన్నీ నేను ప్రెజెంట్ చేస్తాను. చరిత ఇలా అన్ని ప్రెజెంట్ చేస్తాను. అలాగే ఆ ప్రెజెంటేషన్ తో పాటు ముందు నేను నా దగ్గర బుక్ ఉండదు, స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తాను. స్టోరీ టెల్లింగ్ లో యాక్ట్ చేస్తూ పిల్లల్లో ఆ యాక్టింగ్ స్కిల్స్ ని ఒకదాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు చేస్తాను అంటే అందరికి చదవాలని చదివి చెప్పాలని స్టోరీని అట్లా అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇట్లాంటి దాన్ని ఎంజాయ్మెంట్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేయడాన్ని, వాళ్ళలో ఏమంటారు ఆ స్టోరీని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు యాక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది స్టోరీ టెల్లింగ్ లో. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ అనేవి స్టోరీ టెల్లింగ్ ద్వారా పెరుగుతాయి. ఇందుకోసం మనం స్టోరీ టెల్లింగ్. ఎవరైతే రీడ్ అలౌడ్ చేయలేదో, ముఖ్యంగా రీడ్ అలౌడ్ చేయని అంటే ఇప్పుడు మనం రీడ్ అలౌడ్ చేసేటప్పుడు చదువుతాము, చూపిస్తూ చదువుతాం. చిన్నపిల్లలకి చదవడం తెలియదు, అంటే ఆ పదాలు అవన్నీ చదవలేరు కదా చిన్నపిల్లలు. వాళ్ళకి దే ఫీల్ రీడ్ అలౌడ్ కంటే కూడా స్టోరీ టెల్లింగ్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. అదే హై స్కూల్ పిల్లలు అనుకోండి, వాళ్ళకి చదవడం వచ్చు కాబట్టి మీరు చూపిస్తూ చదువుతూ పోతున్నా వాళ్ళు కొత్త కొత్త పదాలు క్యాచ్ చేయడం అలాంటివి చేస్తారు. అంటే జస్ట్ బ్రాడర్ జనరల్ గా చెప్పాలంటే, సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ మోర్ ఆన్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్. సో రీడ్ అలౌడ్ లో కూడా ఉంటుంది, కానీ రీడ్ అలౌడ్ ఒకటేంటంటే మనం మనకి ఇచ్చిన బుక్ నుంచి అనుసరించిపోవాలి. కొత్త కొత్త పదాలు మన ఎక్స్ప్లెనేషన్ లో చెప్పొచ్చు, కానీ అక్కడ ఉండేవే చదవాలి. బట్ స్టోరీ రీడింగ్ కి, మన స్టోరీ టెల్లింగ్ కి కొంత అది ఉంది. మన చేతిలో బుక్ ఉండదు, ఒక థీమ్ లైన్ తీసుకొని సేమ్ మన వెంకట్ వచ్చి యాక్ట్ చేసినట్టుగా యాక్ట్ చేస్తారు. ఇది కరెక్ట్. దానికే ఒక వాట్ యూ కెన్ సే ఇది దీనిలోనే చేయాలని లేదు. బట్ బుక్ రీడింగ్కి వచ్చేటప్పటికి ఆ బుక్ లో ఉన్న కథే మనం చెప్పాలి, దాని నుంచి డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అక్కడ ఉన్న చదువుతాం. సో కొన్ని డిఫరెన్సెస్, బట్ ఇది అన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ పాజిటివ్ థింగ్స్. సో ఇది మంచిదే, అది మంచిదే. ఒక పాయింట్, స్టోరీ టెల్లింగ్ కి కంపల్సరీ ఎవరైతే స్టోరీ టెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళకి కథ మొత్తం గుర్తుండాలి. అంటే బుక్ లో ఉన్నట్లే మనం ప్రెజెంట్ చేయకపోయినా స్టార్టింగ్ ఉండాలి, ప్లాట్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. మొత్తం కంటిన్యూస్ గా ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో స్టోరీని వాళ్ళకి మొత్తం గుర్తుండాలి. రీడ్ అలౌడ్ కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, నేను ఒకవేళ ఒక వర్డ్ మర్చిపోయినా, నెక్స్ట్ ఏమవుతుందో మర్చిపోయినా, నేను చదువుతూ చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కి మాత్రం ఆ స్కోప్ ఉండదు. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్టోరీ టెల్లింగ్ లో మనం మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఆ స్టోరీలోనే. నువ్వు జింకలాగుండు, నువ్వు నక్కలాగుండు, నేను కాకిలాగుంటాను అని. బట్ మనకి రీడ్ అలౌడ్ లో అది తక్కువ ఉంటుంది కొంచెం. ఓకే, నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ కి రీడ్ అలౌడ్ కి డిఫరెన్సెస్ మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం రీడ్ అలౌడ్ గురించి చూసాము. నెక్స్ట్ సెషన్ నుంచి స్టోరీ టెల్లింగ్ రిమైనింగ్ చదువుతాం కాబట్టి అన్ని చదివినప్పుడు విల్ గెట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ టీమ్ స్టోరీ టెల్లింగ్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ టీమ్ బుక్ టాక్ అంటే నెక్స్ట్ టీమ్ ఎవరు? మనోజ్ అని టీం కదా? వీళ్ళు మనోజ్ అంటే ఎవరు? నరేష్. మనోజ్ టీం. మనోజ్, వాట్ ఈస్ బుక్ టాక్? బుక్ టాక్ అంటే ఏమిటి? ఎందుకు బుక్ టాక్ చేస్తాం? మనోజ్ అంటే మనోజే కాదు, మనోజ్ టీంలో ఎవరైనా మణి, నాగ శ్రీనివాస్, హిమబిందు. మ్యామ్ బుక్ టాక్ అంటే ఒక 5 minutes చెప్పేసి
మేడం మీ వాయిస్ వినపడట్లేదు. వస్తుంది మేడం. నాగ శ్రీనివాస్ మీరు మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారా? ఓకే నేను చెప్పండి. అంటే మనం బేసిక్ గా బుక్ గురించి మనము బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే ఫస్ట్ మన గురించి చెప్పి మనం ఏం బుక్ చదివాము ఆ బుక్ ని బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేసి మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఆపుతాం అన్నమాట. దానివల్ల ఏంటంటే దాని పట్ల ఒక కుతూహలం కలుగుతుంది స్టూడెంట్స్ లో. ఇది చదవాలి అంటే రీడింగ్ పట్ల ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే when we stop at a point where it creates or it provocates interest or it triggers the more ఇది అంటే ఒక సస్పెన్స్ పాయింట్ దగ్గర ఆపినట్టు. అంటే మన సినిమాలో లాగా లేకపోతే ఏదైనా చూస్తున్న సస్పెన్స్ పాయింట్ దగ్గర నెక్స్ట్ సో దాని ద్వారా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం పిల్లవాళ్ళలో అది ఎట్లయినా బుక్ తీసి చదవాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. వెరీ నైస్ థ్యాంక్ యూ అన్న. ఇది అలాంటిదేనన్నా మనం వర్క్ షాప్ లో ఒక బుక్స్ అన్ని రౌండ్ గా పెట్టేసేసి రౌండ్ గా తిరగమని చెప్పేసి ఎక్కడ బుక్ బ్రౌజింగ్ వన్ ఆఫ్ ద డిస్ప్లే మెథడ్. అంటే బుక్ ఎక్కడ ఆగితే అక్కడ బుక్ చదవండి మళ్ళీ తిరగమని చెప్పారు. నెక్స్ట్ టైం ఏంటంటే మనం చదివిన బుక్స్ లో ఒక బుక్ తీసుకొని నెక్స్ట్ టైం జరుగుతుందని మనం చదివాము. అలాంటిదన్నా అది కదా నేను కాదు అనే బుక్ ని బుక్ టాక్ చేశాను. అవునవును. లాస్ట్ లో ఏమై ఉంటుందో మీరు చదివి తెలుసుకోండి అని చెప్పాను కదా. ఓకే గుర్తొచ్చింది. అది బుక్ టాక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సినిమాకి ట్రైలర్ లాంటిది. సినిమా ఏంటో తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచడం కోసం బుక్ టాక్. అండ్ ఎంత టైం బుక్ టాక్ లో చేస్తారు మనోజ్ అంటే? ఎంత టైం, ఏదైనా టైం లిమిట్ ఉందా? ఏమేం పాయింట్స్ మనం కవర్ చేయాలి బుక్ టాక్ లో, ఆర్ ఏమేమి ఉండాలి బుక్ టాక్ లో, కీలకమైన అంశాలు ఏమిటి మనోజ్ అంటే? నైస్ 2-3 minutes లో రీడ్ అలౌడ్. నెక్స్ట్ పాయింట్ రీడ్ అలౌడ్ కాదండి, బుక్ టాక్ అండి. చిన్న ఎగ్జాంపుల్ మనం ఇందాక అన్నట్టుగా సినిమాకి ట్రైలర్ ఎలాగో బుక్ ని కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి అలాగా. మనోజ్ గారు చెప్పండి. అదే అంటే ఆ బుక్ ఎవరు రాశారు అది చెప్తూ, అలాగే మనకు అందులో మనకు బాగా నచ్చింది ఏంటి, మనకి ఎందుకు అది బాగా నచ్చిందో అలా కొంచెం హైలైట్ చేసి కొంచెం ఎమోషనల్ గా చెప్తే అవతల వాళ్ళకి కూడా చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలకు కూడా మన వాళ్ళందరూ చెప్పినట్టు వాళ్ళకి చదవాలనే కుతూహలాన్ని, ఉత్సాహాన్ని క్రియేట్ చేసేటట్టు మనం చెప్తే బాగుంటుంది. నైస్, మంచి పాయింట్. ఏంటంటే బుక్ ముందు మనకు కనెక్ట్ అవ్వాలండి. మనకు కనెక్ట్ అయిన బుక్స్ నే బుక్ టాక్ చేయాలి. అప్పుడే మనం ఎఫెక్టివ్ గా డెలివర్ చేయగలుగుతాం. రెండు, ఆ బుక్ టాక్ లో ఆ బుక్ ఎవరు రాశారు, ఎవరెవరు, ఇందాక మనం అనుకున్నాం కదా దాని బొమ్మలు వేసింది ఎవరు, ఇవన్నీ చెప్పి నెక్స్ట్ దాని గురించి కొంచెం రఫ్ గా నాకేం నచ్చింది ఈ బుక్ లో, నాకేం నచ్చలేదు, ఆర్ఎల్స్ నాకు నచ్చిన మంచి లైన్ ఇది, నాకు నచ్చిన బొమ్మ ఇది అని చూపించడం ద్వారా వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ గా అరే ఇదేదో అని దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆ బుక్ లోకి పిల్లలు. నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి? ఎనీ అదర్ టీమ్ వాంట్స్ టు షేర్ ఎనీథింగ్ రిగార్డింగ్ బుక్ టాక్? ఇంకా ఒక పాయింట్ ఉంది బుక్ టాక్ తర్వాత. ఇంకా బుక్ టాక్ ఇంకేం చేస్తాం? వన్స్ బుక్ టాక్ అయిన తర్వాత ఏం చేస్తాం? బుక్ టాక్ లో మోడల్స్ మనం చెప్పము. ఓకే, అది ఎక్కడా చెప్పము, ఏ స్టోరీలో కూడా. ఇంకా మెయిన్ మనం ఒక క్యారెక్టర్ పైన స్ట్రెస్ పెట్టాము దీంట్లో మెయిన్ గా ఒక్కటి. ఇంకా నెక్స్ట్ బుక్ టాక్ ఏదో నరేష్ బుక్ టాక్ లో మెయిన్ గా పర్సనల్ నరేష్ అని చక్రి ఓకే ఒక క్యారెక్టర్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేసి ఎండ్ చేస్తామన్నారు. ఓకే, మనం తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ బుక్ టాక్ చెప్పడం అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ తీసుకోవాలన్నా. అసలు వాళ్ళకి నేనంటే అసలు వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి మనకి ఏం నచ్చింది వాళ్ళు అని అడుగుతారు కదా, సో మళ్ళీ కొంత ప్రొవైడ్ చేశారు. అది కూడా సెకండ్ పార్ట్. బుక్ టాక్ చేయడం ఎంత ఇంపార్టెంట్, బుక్ టాక్ తర్వాత క్వశ్చన్ కాన్వర్జేషన్ జరగడం ఇంపార్టెంట్. అందుకని ఆ కాన్వర్జేషన్ అంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అక్కడ పిల్లి పరిగెత్తింది అన్నాడు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఓపెన్ చేసినప్పుడు పిల్లి ఏంటి, పిల్లి ఎందుకు పరిగెత్తింది అని క్వశ్చన్లు అడుగుతారు. ఒకవేళ అది సస్పెన్స్ బ్రేకర్ కాకపోతే ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం.
అదే సస్పెన్స్ బ్రేకర్ అనుకోండి ఆ సీనే, అది తప్పక మిగతా చెప్పి బుక్ చదువుకో బాబు అని చెప్తాం. సో మన బుక్ టాక్ తర్వాత కాన్వర్జేషన్ లో ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ దాకా మనం దాన్ని లాక్కొస్తూ ఆ బ్యాంగ్ వేయకుండా వదులుతాం. నైస్ అండి, వెరీ నైస్, బాగా చెప్పారు. ఎవరిప్పుడు మనోజ్ అని టీం కదా. నెక్స్ట్ బుక్ టాక్ నెక్స్ట్ టీము నరేష్ పద్మరాజు అని టీం. ఈ ఈ ఈ చూశారు కదా, ఇది ఏ స్టోరీలో ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఈ స్టోరీ ఎందులోది అండ్ ఆ సిచ్యువేషన్ ఏంటి, స్టోరీ పేరు సిచ్యువేషన్. నరేష్ పద్మరాజు టీం, మాధవి మేడం, ఇదండి స్టోరీ. వండర్ఫుల్, నైస్. తను ఫెస్టివల్ కి తన అంటే ఐ మీన్ బట్టలు తీసుకొని వెళ్తున్నాడు. ఏం తీసుకెళ్తున్నారు? కొత్త బట్టలు అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ నైస్, వెరీ నైస్. రంజాన్ పండుగ సందర్భంగా సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బట్టలు తీసుకెళ్తున్నాడు. వెరీ నైస్, వెరీ నైస్, బాగా చెప్పారు. 500 మార్క్స్. నెక్స్ట్ టీం మళ్ళీ చక్రియన్ టీమా? చక్రియన్ టీం. కాలజెర్రికి ఎవరు సాయం చేశారు, ఎవరెవరు విసుక్కున్నారు? కాలజెర్రి అంటే గొంగళ పురుగు అనుకోండి. దానికి ఉంటుంది కదా, సాలిగూడు ఉంటుంది కదా. సాలిగూడు, నైస్, వెరీ వండర్ఫుల్ ఆన్సర్. అండ్ ఎవరెవరు విసుక్కున్నారు, ఏ క్యారెక్టర్స్ అనమాట? సాలిగూడు ఎవరెవరు అంటే మిగిలిన వాళ్ళు కూడా ధనేష్ దివ్య అది ఫస్ట్ లోనే జరిగింది, మీరు ఉన్నారనుకుంటున్నప్పుడు. దివ్య ఉన్నారు, ధనేష్ కూడా ఉన్నాడు. హెల్ప్ చేసింది బాగా తెలిసింది, గుర్తుంది. ఓకే, ఆ కథ పేరేంటి? 137వ కాలం. వండర్ఫుల్. ఇంకెవరైనా ఎనీ టీమ్ మెంబర్స్ ఎవరెవరు రిజెక్ట్ చేశారో ఎవరైనా వేరే టీమ్ మెంబర్స్ ఎవరైనా చెప్తారా? మనోజ్. ఒక పక్షి ఒక బటర్ఫ్లై. ఒక పక్షి ఒక బటర్ఫ్లై. ఓకే, ఇంకా నిన్నే చదివినా. ఓకే, ఇంకెవరన్నా? సో ఉదయాన్నే లేయగానే చాలా వాటిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది, ఈ వేటి రిక్వెస్ట్ చేస్తుంది అని. ఆ సీక్వెన్స్ కూడా పిల్లలకి ఇంపార్టెంటే, అంటే పిల్లలు గుర్తు పెట్టుకోవడానికి కూడా ఒక రిమెంబరెన్స్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది ఉదయాన్నే లేయంగానే, తర్వాత ఎవరేమన్నారు, అలావన్నీ కూడా చెప్తూ ఉండొచ్చు. ఓకే, 500 పాయింట్స్. నెక్స్ట్ టీమ్ మనోజ్ అండ్ టీమ్. హరిత, డూ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ ఆన్ దిస్? అంటే నత్త నాకులాగా నడవడం నేర్చుకుంది, పిచ్చుక నాకేం పని లేదు అనుకున్నావా అంది. సీతాకు ఒక చిలుక కూడా విసుక్కుంది. అవును, కుందేలు లేదా? నైస్. ఓకే, వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ అబౌట్ 3 యాక్టివిటీస్? మనం ఇప్పుడు రీడ్ అలౌడ్ అనుకున్నాం, స్టోరీ టెల్లింగ్ అనుకున్నాం. ఇది క్వశ్చన్ ఎవరికి? మనోజ్ అండ్ టీమ్. రీడ్ అలౌడ్, స్టోరీ టెల్లింగ్ అండ్ బుక్ టాక్, వీటిలో ఐడియల్ టైం ఏంది? బుక్ టాక్ ఐడియల్ టైం ఆల్రెడీ నాకు చెప్పారు, మనోజ్ అండ్ టీమే కదా కాదా? హలో, ఇది ఏ టీంకి? మీకేనా ఇది ఈ క్వశ్చన్? నరేషా? మనోజే కదా. ఓకే, మనోజ్ ఐడియల్ టైం ఏంటి బుక్ టాక్ చేయడానికి, రీడ్ అలౌడ్ కి? బుక్ టాక్ కి రీడ్ అలౌడ్ కి ఐడియల్ టైం ఏంటి? బుక్ టాక్ ఇందాకే మాట్లాడుకున్నాం, ఇందాక మాధవ్ గారు 2 to 3 minutes అని గుర్తు చేశారు. 3 to 5 minutes అది. ఓకే, నెక్స్ట్ మిగతా వాటికి రీడ్ అలౌడ్ కి? టీమ్ మెంబర్స్. ధనేష్ ఏది చెప్పబోతున్నా చెప్పు. టైం అవుతున్నా, 12:15 అయింది. ఓకే, మిగతా ఎవరైనా చెప్తారా? అంటే స్టోరీని బట్టి ఉంటుంది కదా, మనం తీసుకున్న స్టోరీని బట్టి. కాదు, అంతసేపు చెప్తే అంతసేపు పిల్లలు వినలేరు. స్టోరీ టెల్లింగ్ ఒక 5 to 10 minutes, రీడ్ అలౌడ్ అయితే 15 minutes అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా సరే 20 minutes మాక్సిమం, 20 to 30 minutes కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే యాక్షన్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా. ఒక బుక్ టాక్ అయితే మటుకు 3 to 5 minutes అండ్ రీడ్ అలౌడ్, స్టోరీ టెల్లింగ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 15 to 20 minutes.
దాని తర్వాత ఏం చేయాలంటే దాని చుట్టూ యాక్టివిటీస్ చేయించాలి మిగతావి. ఓకే ఓకే దాని చుట్టూ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ చేత చేయించాలి, మనం చెప్పకూడదు. ఓకే నెక్స్ట్ ఇంకా 4 స్లైడ్స్ ఉన్నాయి నాన్న, అయిపోతాయి. సారీ ఫర్ ద డిలే. నెక్స్ట్ టీం మనోదన్ టీం, మీరు చెప్పలేదు ఇది, మీకు ఒక 100 పాయింట్లే. ఓకే. నెక్స్ట్ నరేషన్ టీం, తల్లికి దుప్పట్టా ఇచ్చిన కథ పేరేమిటి, హీరో పేరేమిటి, ఏ కలర్ దుప్పట్టా ఇచ్చాడు? మీకు మళ్ళీ అక్కడికే వస్తుంది మీది. మీ టీం బలి తమాష్గా. ఈ స్టోరీ మదన్, నరేష్, పద్మరాజు మీరు చెప్పొచ్చు ఈజీగా. తల్లికి ఓకే దనేష్, యూ కెన్ లీవ్, నో ఇష్యూ. ఇస్మాత్ ఇదేనా స్టోరీ? మదన్ నీకు తెలిసింది. ఇస్మాత్ ఇదే. ఎవరు ఇచ్చారు తల్లికి దుప్పట్టా? పేరేంట? సన్నీ ఆయన పేరేంటి? హీరో పేరు ఇస్మాత్. ఓకే, ఏ కలర్ దుప్పట్టా ఇచ్చారు? కలర్ ఎనీ అదర్ గెస్ చేస్తారా ఎవరైనా? చక్రి చెప్పమ్మా. కాదు. సరే ఓకే, నీలం రంగు దుప్పట్టా. 400 మార్క్స్. ఓకే నెక్స్ట్ టీం ఎవరు? చక్రి అండ్ టీం. చక్రి, ఈ పిక్చరు ఏ కథలోనిది, అది ఏం డెపిక్ట్ చేస్తుంది? ఈ పిక్చర్ ఏ కథలోనిది, అది ఆ పిక్చర్ దేని సూచిస్తుంది, దేని డిస్క్రైబ్ చేస్తుంది? ఓకే, మీకు ఒకవేళ తెలియకపోతే చెప్పండి. చెప్పు చక్రి, ఏదో మైక్ ఆన్ చేసి. ఓకే నెక్స్ట్ మనోదన్ టీం. చెప్పండి. అదే ఈ పిక్చర్ ఏ దేంట్లో ఉంది, ఏది డిపిక్ట్ చేస్తుంది? ఆ పిక్చర్ ఏ స్టోరీలో ఉంది? అదే నేను చదివిన అప్పుడు జస్ట్ కిడ్ గోస్ టు స్కూల్ అండి. అది ఓకే వండర్ఫుల్. అది ఏం చెప్తుంది అంటే అక్కడ, అది ఎందుకు ఏం ఇండికేట్ చేయడానికి చూపెట్టారు? అది అంటే వాళ్ళు కొండల్లో లోయల్లో ఉంటారు, ఆ ఊర్లో వాళ్ళు ఈ బస్సులో వాళ్ళు స్కూల్ కి లేదా వాళ్ళు వర్క్ చేయడానికి ఈ బస్ ఎక్కి వెళ్తూ ఉంటారు అన్నమాట జనం. ఓకే, అక్కడ అది ఇంకొకటి ఉంది అక్కడ, అది ఎందుకు డెపిక్ట్ చేయడానికి? అది నువ్వు చెప్పింది కొంచెం కరెక్టే అంటే. ఓకే చెప్పు మదన్. అక్కడ పాప ఆ బండి తను అంటే అక్కడ కొండలలో తగ్గులు ఉన్న రోడ్లో ఎలా వెళ్ళి చదువుకోవాలి? ఎస్ వండర్ఫుల్. ఇలాంటి రోడ్లలో రాళ్ళు గుతకలు ఇలా ఉన్నప్పుడు నేను ఎలా వెళ్ళి చదువుకోవాలి, అది ఉంది కదా, ట్రై సైకిల్ ఇచ్చారు. ఎస్ వండర్ఫుల్. సరే అయితే మనోజ్ చెప్పాడు, ఒక 400 మార్కులు మనోజ్కి, ఒక 100 మార్కులు. మీరిద్దరు ఒకే గ్రూప్ కదా? అయితే ఒక 100 మార్కులు వీళ్ళకి. నెక్స్ట్ నరేషన్ టీం. కాదు, ఇప్పుడు మనోజన్ టీమే కదా పాస్ చేసేది చక్రి. మనోజన్ టీం ప్రీ, పోస్ట్, డ్యూరింగ్, రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్ లో ఏ స్టోరీ కానీ ఏ బుక్ లో స్టోరీ టెల్లింగ్ కానీ రీడ్ అలౌడ్ కానీ ఏదైనా 3 స్టేజ్లు ఉంటాయి. ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్, 3 స్టేజెస్ ఆఫ్ స్టోరీస్. అవునా? అంటే స్టోరీకి ముందు, స్టోరీ తర్వాత, స్టోరీ చెప్పేటప్పుడు. వీటిలో రీడ్ అలౌడ్ లో ఆల్రెడీ హరిత ఒక 3-4 వారాలుగా ఇదే డిస్కస్ చేసింది మనోజన్ టీం. సో మీరు వాటి గురించి మీ యొక్క థాట్స్ ఏంటి? అండ్ మిగతా టీమ్స్ కూడా, ఎందుకంటే దీనికి ఒక 2-3 అవర్స్ మనం స్పెండ్ చేసాం కదా, 2-3 సెషన్స్. మిగతా టీమ్స్ కూడా మీ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రీ రీడ్ అలౌడ్, పోస్ట్ రీడ్ అలౌడ్, డ్యూరింగ్ రీడ్ అలౌడ్ ఏమేం చేయొచ్చు అంటే. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ అండ్ వీ కెన్ క్లోజ్ ద థింగ్ వన్స్ యూ ఆన్సర్డ్ ఇట్. మేమండి క్వశ్చన్ మాకండి? మీకే నేను చెప్పమంటారండి? చెప్పండి. ఒకే టీం కదా, చెప్పండి. బిఫోర్ రీడ్ అలౌడ్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ బుక్ ని తీసుకుందాం బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పిల్లల్ని కరెక్ట్ గా అకార్డింగ్ గా కూర్చోబెట్టాలి. అండ్ బుక్ ని ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి, టైటిల్ కరెక్ట్ కనిపించేటట్టు.
అండ్ డ్యూరింగ్ ద రీడ్ అలౌడ్ మనం కవర్ పేజ్ చూపిస్తాము, స్టార్ట్ చేస్తాము. అంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తాం మనము, లైక్ ఎక్కడ ఉంది పేజ్ అనేది. దాని తర్వాత చిల్డ్రన్ రెస్పాన్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఎక్కడన్నా హార్డ్ వర్డ్ కనుక తగిలితే ఆగాలి. ఓకే. అంటే అండ్ ఎక్కడన్నా చిన్న ఒక ప్లాట్ టర్న్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి ట్విస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. నైస్. డ్యూరింగ్ ద రీడ్ ఆల్సో. నైస్. ఓకే. పోస్ట్ రీడ్ అలౌడ్? పోస్ట్ రీడ్ అలౌడ్ వై అనే క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి మనం. అంటే ఇది ఎందుకు, ఇది ఎందుకు అంటే ఈ చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేయడానికి. ఓకే. మనోజ్, యూ కెన్ స్టార్ట్ షేరింగ్ యువర్ థాట్స్. వెల్ డన్, చాలా బాగా చెప్పారు నాగ శ్రీనివాస్ గారు. అండ్ మనోజ్, ఒక అబ్బాయిని అంటే ఒక ఎనీ వన్ పర్సన్ ని పెట్టి సమ్మరైజ్ చేయమనాలి అంటే ఫైనల్. ఓకే. 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 మనోజ్, మీకు మీరు ఇంకేమన్నా యాడ్ చేయదలుచుకున్నారా? అంటే ఆఫ్టర్ రీడ్ అలౌడ్ అదే ఇప్పుడు తను చెప్పినట్టు నాగ శ్రీనివాస్ అంటే ఇప్పుడు ఇస్మత్ లాంటి స్టోరీ తీసుకుంటే ఆ క్యారెక్టర్ అది మీకు ఏం అర్థమైంది, అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడు, రెస్పాండ్ అయ్యాడు, రియాక్ట్ అయ్యాడు, ఇలా ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేస్తే అతని క్వాలిటీస్ చెప్పొచ్చండి. ఓకే. ఓకే, వండర్ఫుల్. ఇంకా చెప్తున్నా, నువ్వు కంటిన్యూ చేయి. రీడ్ అలౌడ్ ముందు కూడా మనం అంటే స్టోరీ టెల్లింగ్ కూడా దేనికైనా ముందు మనం బాగా ఒకటి 1 to 10 times అంటే మనం చదువుకుని బాగా వాయిస్ మాడ్యులేట్ చేస్తూ చెప్తే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనందరం వాలంటీర్ గా చేస్తున్నాం కదా, నేరుగా బుక్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళి బండిలోనే చదువుకుంటూ ఉంటాం. అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని అది 1కి 10 సార్లు చదివి, దట్ ఈస్ ఎక్కడ అన్ని సార్లు చదివితేనే మనకు తెలుస్తుంది ఎక్కడ హైప్ చేయాలి, ఎక్కడ తగ్గించాలి, వాయిస్ మాడ్యూల్స్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. వండర్ఫుల్ పాయింట్. ఇంకెవరన్నా? నరేష్ పద్మరాజు ఏదో చెప్పబోయా అంటే మనోజ్ అని చెప్పేసాడు అన్న పాయింట్. ఓకే. ఇంకా చక్రి? ఇంకా ఆ పుస్తకం రీడ్ అలౌడ్ ముందు ఆ పుస్తకం తీసుకుని అందులో ఉన్న కథలు బొమ్మలు ఎలా ఉన్నాయి అవి మెయిన్ చూసుకోవాలన్నా, ఉన్నాయి లేదా. దానిలో స్ట్రక్చర్ మనకి ఆ కథలో ఉన్న స్ట్రక్చర్ ఎలా అవుతుంది, ప్లాట్ ఉంటుంది కదా, అది మనం చెప్పడానికి వీలుంటుందో లేదో చూసుకోవాలి. నేను పిల్లలకి నచ్చేవి, వాళ్ళకి నచ్చే అంశాలు తీసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది రీడ్ అలౌడ్ ముందు. ట్విస్ట్ల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలన్న. ట్విస్ట్ ఉంటేనే వాళ్ళు ఎక్కువ చదవడానికి, ఆ ట్విస్ట్ కోసం మళ్ళీ చదవడానికి ట్రై చేస్తారు. బెస్ట్ పాయింట్ ఏంటి అనేది అడగాలి. అంటే బెస్ట్ పార్ట్ ఏంటి, బిగ్గెస్ట్ అంటే నీకు ఏది బాగా నచ్చింది, నీకేది బాగా నచ్చింది అని పిల్లల్ని అడగాలి. నైస్ నైస్. హరిత చెప్పండి. తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? వాళ్ళ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని కనెక్ట్ చేస్తూ తీసుకెళ్ళాలి. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? హరిత, నువ్వు సమ్మరైజ్ చేసేవా 3 ప్రీ పోస్ట్? ఓకే. యాక్చువల్గా ఫస్ట్ ప్రీ రీడ్ అలౌడ్ చేసే ముందు ఒక బుక్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని దానిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఒకసారి చదువుతాం. తర్వాత 1కి 10 సార్లు చదువుతాము. ఒక బుక్ నేను రీడ్ అలౌడ్ చేయాలంటే మినిమం 10 times చదవాలి. చదివి ఆ క్యారెక్టర్స్ లోకి నేను ఆ వాయిస్ మాడ్యూల్ అదంతా చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ ముందు, ఎవరో ఒకరి ముందు నేను అది ప్రజెంట్ చేయాలి. తర్వాత ఆ సెట్టింగ్ ఎట్లా చేయాలి, ఆ రీడ్ అలౌడ్ కి ఎట్లా అంటే నేను క్లాస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేను రీడ్ అలౌడ్ని ఎలా స్టార్ట్ చేయాలనేది ముందు నేను ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత డ్యూరింగ్ రీడ్ అలౌడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలా కాన్వర్జేషన్ ఓపెన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏదైనా ఒక
ఇస్మత్ ఈద్ ఉంటే ఒక పండగ గురించి చెప్పడం స్టార్ట్ చేసి ఓకే మనం ఎట్లా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే ఇతను కూడా ఏదో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు చూద్దాం ఏమవుతుందో అని కవర్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాము. సీటింగ్ అరేంజ్మెంట్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి, చూపించే అందరికీ కనిపించేలాగా కూర్చోబెట్టుకోవాలి. నేను కూర్చొని అందరికీ కనిపించేలాగా మాక్సిమం రౌండ్ గా కూర్చోబెట్టుకుంటే బెస్ట్ పిల్లల్ని. అలా కూర్చోబెట్టుకొని వాళ్ళకి కనిపించేలాగా అంటే ఏదైతే పిక్చర్స్ మ్యాటర్ రెండు కనిపించేలాగా పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి. తర్వాత కవర్ పేజ్ చూపించి కవర్ పేజ్ ఎలా ఉంది, కవర్ పేజ్ లో ఏముంది, అసలు ఏం అర్థమైంది మీకు కవర్ పేజ్ ద్వారా అని అడిగి మనం స్టోరీని స్టార్ట్ చేయాలి. ఓకే కవర్ పేజ్ లో ఉన్నట్లే ఉందా, వేరే ఇంకేమన్నా ఉందా చూద్దాం అని స్టోరీని స్టార్ట్ చేయాలి. ఎవరు రాశారు బొమ్మలు ఇదంతా అడుగుతాము. అడిగిన తర్వాత స్టోరీని స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి మనం కంపల్సరీ స్టోరీలో ప్లాట్ ఉండాలి, అది చూసుకొని మనం స్టోరీ టెల్లింగ్ చేయాలి. బిగినింగ్ ఉండాలి, స్టోరీ కాన్వర్జేషన్ జరుగుతూ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. ఓపెన్ ఎండెడ్ ఉంటే క్లోజ్డ్ ఎండెడ్ ఉంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి. డ్యూరింగ్ స్టోరీ టెల్లింగ్ లో స్టోరీ జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని క్వశ్చనింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. స్టోరీ ఒక పాయింట్ ఏంటంటే రీడ్ అలౌడ్ ఈ రోజే కంప్లీట్ అయిపోవాలని ఏం లేదు, ఇందాక చెప్దాం అనుకున్నాను. రీడ్ అలౌడ్ అనేది నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్వశ్చనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్స్ కి కొన్నిసార్లు ఆన్సర్స్ అక్కడ అవ్వవు, అట్లాంటి వాటిని కట్ చేసి నెక్స్ట్ మళ్ళీ మనం దాని గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి తర్వాత కూడా డిస్కస్ చేయొచ్చు. ఇలా క్వశ్చనింగ్ జరగాలి. 3-4 క్వశ్చన్స్ కంపల్సరీ ఉండాలి. తర్వాత వాళ్ళు మధ్యలో అడిగే క్వశ్చన్స్ డెఫినెట్ గా వాళ్ళు కనెక్ట్ ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు, 137 కాలంలో ఉంది, నువ్వెవరైనా హెల్ప్ అడిగావు, నీకు హెల్ప్ చేయలేదు, అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇట్లాంటివి చెప్పాలి. రిలేట్ చేసుకునే క్వశ్చన్స్ అడగాలి. అంటే 137 కాల్లో దాని పేరేంటి, ఇట్లా అంటే ఎందుకు ఏంటి అని కాకుండా ఎక్కువగా వై క్వశ్చన్స్ ఉండాలి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఉంటే ఏం చేస్తావు, నీకు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందా, ఇట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళకి రిలేట్ చేసుకునే క్వశ్చన్స్ ఎక్కువ ఉండాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేలాగా ఉండాలి. క్రిటికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. క్వశ్చనింగ్ చాలా ఇంపార్టెంట్. రీడ్ అలౌడ్ లో ఎక్కువ మనకి రీడ్ అలౌడ్ లోనే స్కోప్ ఉంటుంది పిల్లలు ఆలోచించడానికి. క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ రీడ్ అలౌడ్ అయిపోయిన తర్వాత క్వశ్చనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, పోస్ట్ రీడ్ అలౌడ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా కొత్తగా నేను 137 కాలంలోనే ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. పిల్లలు అంటారు అంటే అక్కడ బ్లూ కలర్ ఆకులు ఉన్నాయి, అందుకోసం అది ఆహారం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ అక్కడ మంచి ఆకులే ఉండుంటే అది ఆహారం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు, చక్కగా అక్కడే తినేసి ఉండేది, దానికి దెబ్బ తగిలేదు కాదు, ఎవరి చేత అట్లా మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదని పిల్లలు చెప్పినప్పుడు యాక్చువల్గా టీచర్ అలా ఆలోచించదు, నేను కూడా అలా ఆలోచించలేదు. ఇట్లాంటి అంటే వాళ్ళు క్రిటికల్ గా ఆలోచించినప్పుడు ఓకే ఇట్లాంటి ఎండింగ్ కూడా ఇవ్వచ్చు, ఇట్లా కూడా మనం స్టోరీ రాయొచ్చు. పిల్లలకి ఇట్లా మనం చెప్పాలి, ఓకే ఇలా రాయి, నువ్వు చెప్పింది బాగుంది, సరే ఇలా రాయడానికి ట్రై చేద్దాం, ఇలా మనం స్టోరీ నెరేట్ చేద్దాం. ఇట్లాంటివి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పోస్ట్ రీడ్ అలౌడ్ అయిపోయిన తర్వాత చేసే పనులు ఇవన్నీ. తర్వాత ఒకవేళ వాళ్ళు స్టోరీ ట్రాక్ లో కాకుండా వేరే ట్రాక్ లో మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ 137 కాల్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు దానికి వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి లైక్ హ్యూమన్ ఇక్కడ పెట్టి లైక్ ఇస్మత్ ఈద్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం, అక్కడ అతను అందరినీ హ్యాపీగా చూశాడు కదా, ఎవరేం చేసినా అతను పాజిటివ్ గా ఉన్నాడు కదా, మరి ఇక్కడ ఇదేమో తనకు ఎవరు హెల్ప్ చేయలేదని నెగిటివ్ గా ఉంది కదా. అంటే రెండు స్టోరీస్ డిఫరెంట్ అని చెప్పి కొంచెంసేపు వెయిట్ చేయించి మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టాల్సిన బాధ్యత కూడా మనదే. వాళ్ళకి అట్లా రిలేట్ అయ్యే స్టోరీస్ మనం చూపించడానికి ట్రై చేయాలి పోస్ట్ రీడ్ అలౌడ్ లో. తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పేదాన్ని మనం కంపల్సరీ రెస్పాన్స్ ఉండాలి. అంటే వాళ్ళు చెప్పేదాన్ని ప్రతి ఒక్క పాయింట్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే నీకు ఇది రాదులే, నువ్వు చెప్పలేవులే, నువ్వన్నీ ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు, నువ్వు నోరు మూసుకొని ఉండు, ఇట్లాంటివి అనకుండా పిల్లలు మాట్లాడే వాటికి ప్రతి ఒక్క మాటకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి, వాళ్ళు చెప్పేదాన్ని రాంగ్ అయినా ఉన్నానా ఇప్పుడు నువ్వు చెప్పే కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ కరెక్ట్ కాదు, మళ్ళీ వేరే దగ్గర ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము అని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ ఇదంతా అయిపోయిన తర్వాత నన్ను నేను జడ్జ్ చేసుకోవాలి. చిల్డ్రన్ రెస్పాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఆర్టిస్ట్ ప్రజెంట్ చేస్తారా, లేదంటే ఒక దానికి సపరేట్గా స్టోరీ రాస్తారా,
లేదా అట్లాంటి ఐడియాస్ని వాళ్ళ లైఫ్లో కనెక్ట్ చేసుకుని వాటిని ఇంకా వేరే స్టోరీస్ చెప్తారా, లేదా వాళ్ళ ఐడియాస్ అన్నిటిని ఒక జర్నల్ లాగా, ఒక వారపత్రిక లాగా అట్లాంటివన్నీ ప్రిపేర్ చేయించి అట్లాంటివన్నీ చేయడం, స్టోరీకి ఎండింగ్ వాళ్ళు డిఫరెంట్ ఎండింగ్ ఇస్తే దాన్ని మనం ఎంకరేజ్ చేయడం, ఇంకా వాళ్ళ స్టోరీలో స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఇస్మత్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమైనా లెటర్ రాయాలనిపించింది, ఇస్మత్కి ఏమైనా లెటర్ రాయాలంటే అట్లాంటివి లెటర్ రాయమని చెప్పడం, ఇట్లాంటి డిఫరెంట్ ఐడియాస్ అన్ని ఇవన్నీ పోస్ట్ రీడ్ అలౌడ్లో వస్తాయి. ఇవన్నీ చేయడానికి మనం వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాలో అబ్జర్వేషన్స్ ఏంటి, నేను రీడ్ అలౌడ్ బాగా చేశానా లేదా, నేను అనుకున్న పర్పస్ సర్వ్ అయిందా లేదా, అంతా అయిపోయిన తర్వాత ఈ పర్పస్ సర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకునేటప్పుడు ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం రీడ్ అలౌడ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. రీడ్ అలౌడ్, డ్యూరింగ్ రీడ్ అలౌడ్, ఆఫ్టర్ రీడ్ అలౌడ్, పోస్ట్ రీడ్ అలౌడ్, ఇవి ఈ 3 పాయింట్స్ కంపల్సరీ మనం రీడ్ అలౌడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, మీకు ఇక్కడ 2 లింక్స్ పోస్ట్ చేశాను. ఎవరైతే ఆఫ్లైన్ లో మన దగ్గర బుక్స్ లేవో ఇక్కడ అర్చీవ్స్ అని దగ్గరికి వెళ్తే అక్కడ ఆఫ్లైన్ బుక్స్ ఉంటాయండి. అది ఆన్లైన్ మన arvindagupta.toys.com లో తెలుగు బుక్స్ ఉంటాయి. తెలుగులో చాలా ఉంటాయండి. సెర్చ్ విత్ తెలుగు, యూ కెన్ గెట్ సమ్ పీడిఎఫ్స్. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే పైన archive.org లో ఉంటాయి, కథల పుస్తకాలు. ఇప్పుడు ఏంటంటే మనందరం కూడా ఒక్కొక్క రీడ్ అలౌడ్, ఒక బుక్ టాకు అందరం ప్రాక్టీస్ చేయాలి. అండ్ నిన్నటి దాకా ఏమనుకున్నామంటే ఏదైనా సెషన్ ఉన్నప్పుడు సెషన్ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ప్రతిసారి ప్రతి ఆదివారం కూడా కనీసం 15 నిమిషాలైనా, ఏమి హడావిడిగా జీవితం మొత్తం హడావిడిగా ఉందనుకున్నాం, అప్పుడు ఆ ఆదివారం ఏం కలవకుండా ఒక 15 నిమిషాలు మీలో ఎవరో ఒకరు వస్తారు, ఒక చిన్న బుక్ టాక్ చేస్తారు, క్లోజ్ చేసేస్తాం. అంటే ఈ యొక్క పని కంటిన్యూస్ గా చేసుకుందాం ఉన్నాం వితౌట్ గ్యాప్స్ అని అనిపించింది. సో దానికి మీరు ఎస్ఆర్ నో ప్రతి వారం కలవడం అనేది మీ ఇక్కడ చాట్ లో దయచేసి మీరు ఎస్ఆర్ నో టైప్ చేయండి. ప్రతి వారం కూడా అట్లీస్ట్ టైం లేకపోతే 15 నిమిషాలన్నా ఒక చిన్న బుక్ టాక్ ఎవరో ఒకరు చేస్తాం, మనమే. టైం 1.5 hour క్లాస్ ఉంటది, అదేం ప్రాబ్లం లేదు. అది ఉంటది. ఒకవేళ టైం లేకపోతే అంటే ఇప్పుడు లైక్ ఈ రోజు పేరెంటింగ్ సెషన్ ఉంది, మధ్యాహ్నం ఇంకో సెషన్, రేపు నెక్స్ట్ వీక్ మన హరిగారు 30 years మిరాకిల్స్ అని ఒకటి ఉంది, 30 days మిరాకిల్స్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే మీరు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా, సో అలాంటప్పుడు అన్న దానికి 2 hours ఇక్కడ మళ్ళీ ఇవ్వలేము అనుకున్నప్పుడు కొంత అలాంటప్పుడు ఒక 15-20 నిమిషాలన్నా మనం సెషన్ పెట్టుకుందాం. ఓకే, ఎక్కువ మంది 15 మందిలో 1 2 3 4 5 6 7 ఓకే, నైస్. ఓకే, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ మీకు ఆల్రెడీ ఇక్కడ పెట్టాను కదా, ఈ లింక్ మీరు ఒకసారి కాపీ పేస్ట్ చేసుకోండి ఎక్కడైనా, ఆర్ఎల్స్ మళ్ళీ నాకు కనెక్ట్ అయితే నేనన్నా పెడతాను. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది నిన్న, అది నేను ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు బాగా అనిపించింది. అంటే నేను ఏం చేశానంటే మా అల్లుళ్ళకి బుక్స్ కొని వాళ్ళని, మా అల్లుళ్ళకి నేను బుక్స్ కొనిస్తే వాళ్ళు పెద్ద ఇంట్రెస్టింగ్ గా చదవరు కదా అని మంచి పుస్తకం .in వాళ్ళకి పంపించి వాళ్ళిద్దరిని చెరొక 10 బుక్స్ సెలెక్ట్ చేసుకోరా, నేను పే చేస్తాను, మీకు ఇంటికి వస్తాయని చెప్పాను. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బుక్ బ్రౌజింగ్ ఒకటి తెలుస్తుంది, 2 వాళ్ళకి ఇష్టమైన బుక్ సెలెక్ట్ చేసుకుంటారు, 3 వాళ్ళ ఇంటికి వస్తాయి. తర్వాత ఏదో ఒక విధంగా మనం మీ వాయిస్ వినిపించట్లేదు. మ్యూట్ అయినట్టున్నారన్న. మ్యూట్ అయ్యారా? హలో, మ్యూట్ అయ్యారు. ఓకే, యాక్చువల్గా ఇదే మా అల్లుడితోటి మేము అనుకున్నది. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్తో బుక్స్ తీసుకుంటారో, ఇప్పుడు మాకు కనెక్ట్ అయిన బుక్స్ చక్రికి మనోజ్కి మేము ఇచ్చాము బుక్ టాక్ చేయమని. అలా కాకుండా మీకు కనెక్ట్ అయిన బుక్స్ తోటి మీరు బుక్ టాక్స్ చేయడం, లేదా మీకు నచ్చిన వాటితో రీడ్ అలౌట్ చేయడం, అట్లాంటివి చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా చేయగలం. అలా అని మన దగ్గర ఎక్కువ అంటే పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి కానీ ఇట్లాంటి బుక్స్ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాము. మీ అందరికి కూడా అందరం చేస్తూ ఉంటే మనకి ఇది ఆన్లైన్లో ప్రాక్టీస్ ఉంటే ఆఫ్లైన్లో చేయడం ఈజీ అవుతుంది కదా. సో అలా అని అనుకొని మనం అదే బుక్స్ పర్చేజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. అవన్నీ ఒకసారి అన్న లింక్స్ పెట్టారు, వాటిల్లో ఉన్నాయి చూడండి. హలో, నేను వినిపిస్తున్నాను అందరికి? ఓకే, ఓకే. సో దాని గురించి అనుకున్నాను. ఒక్క నిమిషం అట్లే లైన్లో ఉండండి. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే టైం ఉన్నప్పుడు ఓకే,
టైం ఉన్నప్పుడు ఎలాగో మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాము, లేనప్పుడు ఇలా బుక్ టాక్స్ చేస్తూ ఇంక ఇట్లాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటూ బుక్స్ చుట్టూ చాలా యాక్టివిటీస్ మనం ప్లాన్ చేయొచ్చు. రీడ్ అలౌట్ చేయడము, బుక్ టాక్ చేసినప్పుడు దాన్ని సేమ్ బుక్స్ ఇద్దరి దగ్గర నుంచి దాన్ని షేర్ రీడింగ్ చేయొచ్చు, ఇండిపెండెంట్ రీడింగ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ రీడింగ్స్ అన్ని చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర సోర్సెస్ ఎక్కువ ఉంటే యాక్టివిటీస్ ఇంకెక్కువ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని మా ఇద్దరికి అనిపించింది. బుక్ వామ్ వాళ్ళని చూసినప్పుడు కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ చూసినప్పుడు కానీ అలా అనిపించింది. ఇప్పటిదాకా మీరు కొంచెం ఇన్యాక్టివ్ ఇన్ ది సెన్స్ మీ దగ్గర బుక్స్ లేవు అలా ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక లింక్ పెట్టాం PDF ఆన్లైన్ బుక్స్, బట్ అవన్నీ బాగుంటాయా బాగలేదు మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీన్ వైల్ మంచి పుస్తకం .in ఎవరైతే రెగ్యులర్ గా వస్తున్నారో మన సెషన్స్ కి, సో మీ అందరికీ కూడా అస్వా తరపు నుంచి ఒక 10-15 బుక్స్ మీకు మీరే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ స్కూల్ కి సంబంధించిన దాన్ని ఇద్దరు ముగ్గురు సేమ్ బుక్ సెలెక్ట్ చేసుకున్నా నష్టమే లేదు, నథింగ్ టు వరీ. ఎందుకంటే మనకి షేర్ అండ్ కేర్ ప్రాజెక్ట్ ఉంది, ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉంది. సో ఇలా ఎలా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను మీకు లింక్ పంపిస్తాను. మీరు 8th క్లాస్ పిల్లలతో కాబట్టి 8th 9th పిల్లలకి ఆ పిల్లలకి తగ్గట్టుగా షేర్ అండ్ కేర్ వాళ్ళైతే కొంత వాళ్ళు మాట్లాడుకొని కొన్ని పిల్లలకి సంబంధించినవి, కొన్ని పెద్దలకు సంబంధించినవి, పెద్దల ఇన్ ది సెన్స్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్, మీరు చిన్న అనాథ పిల్లలు అనాథాశ్రమాలకు వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 2-3 ఏళ్ల దగ్గర నుంచి మీరు 10-12 ఏళ్ళ దాకా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈరోజు లింక్ పంపిస్తాను. టీమ్ వికాస్ హై స్కూల్ అండ్ వికాస్ మన షేర్ అండ్ కేర్, మీరు తలా కొన్ని బుక్స్ నాగ శ్రీనివాస్, మనోజ్, చక్రవర్తి, నరేష్ పద్మరాజు, వెంకటేష్, మదన్ అండ్ ధనేష్, ఇంకెవరైనా ఉన్నారా మన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు యాక్టివ్ గా గత 7 వస్తున్నారు? సతీష్, మీరు అందరికీ నేను ఈరోజు లింక్ పంపిస్తాను. మీకు కావాల్సిన బుక్స్ సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేసి నాకు పంపిస్తే, లేకపోతే మీరు ఆర్డర్ పెట్టేసినా పర్లేదు, నేను మీకు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆర్ఎల్స్ మీరు లాస్ట్ లో అమౌంట్ ఒకటి ఇవ్వకుండా మిగతా అన్ని రాసేస్తే నేను ఆమెతో మాట్లాడి మీ ఇంటికి బుక్స్ వస్తాయి. మీరు ఎంత తొందరగా చేసుకుంటే మీ ఇంటికి ఒక 10-15 బుక్స్ పెట్టుకోండి. అమౌంట్ విల్ బి పెయిడ్ బై ఎక్కడికైనా వస్తాయి. అమౌంట్ విల్ బి పెయిడ్ బై మీరు ఎక్కడికైనా వస్తాయి, రేపలకైనా వస్తుంది. మీరు ఇప్పుడు రాయచోటిలో నరేష్ ఉన్నాడు, అండ్ వెంకటేష్ ఇక్కడే ఉన్నాడు, మదన్ కర్నూలులో ఉన్నాడు, అవునా? ఓకే. అయితే మీరు ఎప్పుడైనా తమాషగా అటు వెలుగు కొనుక్కొచ్చుకోవచ్చు. హైదరాబాద్ లో ఉండి మీకు టైం ఉంటే వద్దులే బయటకు వద్దులే. మీరు అయితే నేను లింక్ ఇస్తాను నాన్న. ఈ రోజు రేపట్లో మీరు 10-15 బుక్స్, ఒక్కొక్కరు 10-15 బుక్స్ సెలెక్ట్ చేసుకోండి. 10 చేసుకోండి పోనీ ఇనిషియల్ గా టు స్టార్ట్ విత్. సో ఇక్కడ మనం 6 మంది 7 మంది ఉన్నాం కాబట్టి 7 మంది ఒక 70 బుక్స్ అవుతాయి. ఇవన్నీ అస్వాకే అవుతాయి, సరేనా? కాబట్టి మీరందరూ మీ దగ్గర పెట్టుకొని ఆ బుక్స్ నుంచి ఎవరి దగ్గర ఉన్న బుక్ ని వాళ్ళు బుక్ టాక్ చేయడం, రీడ్ అలౌట్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పటిదాకా విన్నాం కదా, ఇంకా చేద్దాం. సో మీకు కూడా ఇప్పటిదాకా ఏంటి ఇబ్బందులు ఉన్నాయి మీ దగ్గర బుక్స్ లేకపోవడం వల్ల కదా? ఏమంటారు? బాగానే ఉంది ఐడియా? అవునవును. అండ్ ఒక దగ్గర మన అందరికి కొన్న తర్వాత ఎవరి దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరం కూడా ఏం చేద్దాం, ఈవెన్ అవన్నీ ఒకే బుక్ ఉన్నవి మనం ఒక్కొక్కరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు చక్రి ఆ బుక్ ని ప్రజెంట్ చేస్తే ఎలా చేస్తాడు, నేనైతే ఎలా ప్రజెంట్ చేస్తాను, అది కూడా మనకు తెలుస్తుంది కదా. సో అలా చేద్దాము. అండ్ నేను మీకు ఆ లింక్ పెడతాను. ఏవలేదు మంచి పుస్తకం .in, అది మీరు నాకు ఒకవేళ మర్చిపోయినా నాకు ఒకసారి పింక్ చేయండి, పెడతాము. అండ్ ఇంకొకటి భాస్కర్ గారు అండ్ రామకృష్ణారావు గారు, మీకు ఈ రోజు ఎక్కువ మందిని పిలవడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ మొత్తం వాళ్ళు ఓపిక్ గా విని అర్థం చేసుకునేటట్టు ఉంటుందా లేదా తెలియలేదు. మీకు ఏమైనా అర్థమైందా సార్ భాస్కర్ గారు? అంటే ఈ 8 సెషన్లు అటెండ్ కాకపోయినా ఈ రోజు అటెండ్ అయినందుకు మీ టైం వేస్ట్ కాకుండా ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ పాయింట్? అవును సార్, చాలా ఉపయోగపడింది. అవునా? యాక్చువల్ నాకు తెలియదు, ఫస్ట్ నుంచి తెలియదు సార్. ఫస్ట్ నుంచి తెలిసింటే హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఫస్ట్ నుంచి తెలిసింటే అటెండ్ అయ్యేవాడిని. నాకు ఈ రోజు లింక్ వచ్చింది కాబట్టి జాయిన్ అయ్యాను. బాగుంది సార్. యాక్చువల్ గా నాకు బుక్స్ రీడింగ్, ఈ స్టోరీ టెల్లింగ్ కొద్దిగా అవగాహన ఉంది.
ఎక్సలెంట్ సార్, సూపర్. నో ప్రాబ్లం, నాకైతే యూస్ఫుల్ సార్. ఓకే సార్, ఓకే. మీకు అంటే స్పెసిఫిక్ గా ఈ సెషన్ లో నచ్చిన 1-2 పాయింట్లు అంటే మీరు ఏం తీసుకున్నారు, టేక్ అవేస్ లాగా ఏమైనా చెప్పగలరా సార్? మీకు ఓకే, ఇది క్విజ్ సెక్షన్ బాగుంది సార్. ఓకే, బుక్స్ ఏ చదవాలని కొద్దిగా అవగాహన వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేస్తున్నాక ఇది మంచి పుస్తకం ఇవన్నీ అసలు ఐడియా లేదు. ఓకే, ఓకే. ఈ వెబ్సైట్స్ గురించి కొద్దిగా ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణారావు గారు నమస్తే. మీరు మా వాలంటీర్ అయిపోయారు సార్, ఎక్కడ చూసినా సర్వాంతర్యం లాగా మీరే ఉంటున్నారు, ఏ సెషన్ లో చూసినా. నమస్తే అండి సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. ఏమన్నా ఉపయోగపడేదిగా ఉందా సార్? తప్పకుండా. ఆయన చెప్పినట్లు నాకు ఈ రోజే తెలిసింది. ఓకే. ఎనికో వింటుంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ శరత్ అండ్ నరేష్ అన్న లాస్ట్ టైం వచ్చారు కానీ శరత్ ఈ టైమే వచ్చారు కదా. శరత్, నీకేమైనా అర్థమైందా? అంటే ఈ 7 సెషన్లు అటెండ్ అవ్వలేదు కదా, డూ యూ ఫీల్ ఎనీ అంటే ఇన్కన్వీనియంట్ టు అండర్స్టాండ్ ఆర్ ఓకేనా? ఇది బాగానే నాకు అర్థమైంది, కొన్ని విషయాలు అర్థమయ్యాయి అనిపించింది. ఓకే, మెయిన్ థీమ్ అనేది అర్థమైంది. ఓకే. అండ్ మన వాళ్ళు మదన్ అంటే రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళు, మనోజ్, చక్రి, నాగ శ్రీనివాస్, నరేష్, పద్మరాజు, మీరందరికీ ఇది అంటే రివ్యూ చేద్దామని అనుకున్నాం. ఎలా చేద్దామా మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుంది, ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఇది ఒక ఐడియా వచ్చింది. సో ఈ ఐడియా బాగుందా, లేకపోతే మన జనరల్ పాఠానికే వెళ్ళిపోదామా? లేదన్నా, ఎవ్రీ 4-5 వీక్స్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఒక్కొక్కరు చెప్పండి, పర్లేదు. అంటే ఇప్పుడు రీడర్ లో అయిపోయాక పెట్టాం కాబట్టి నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ అయిపోయాక ఇలాగ ఒకసారి పెట్టుకోవడము. ఎందుకంటే వచ్చినప్పుడు అన్ని మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. అవును. రెండోది నాకెంత గుర్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి స్ట్రైక్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి బాగుందండి. ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాను. నెక్స్ట్ ఎవరో చెప్పబోతున్నారు, ఆన్ చేశారు, ఆఫ్ చేశారు. నెక్స్ట్ మనం అంటే ఈ సెషన్ వింటున్నప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎంత లెవెల్ ఉంది అంటే మనం పిల్లలకు చెప్తున్నప్పుడు వాళ్ళది అబ్జర్వ్ చేస్తుంటాం కదా. అట్ ద సేమ్ టైం మనది కూడా అసలు మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటున్నాం అనేది మనం సెల్ఫ్ చెక్ లాగా చాలా ఉపయోగపడుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ గా వింటేనే క్విజ్ లో మనము చెప్పగలుగుతాము. ఇది పెద్ద లెర్నింగ్, నిజమే. మనం పిల్లల్ని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ మనం ఎంతవరకు వినగలుగుతున్నాం, పాపం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా. మనోజ్, చక్రి అండ్ అదర్స్, వెంకటేష్, మాధవి మేడం ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు. అనబోయాను, మేడం లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మిగతా వాళ్ళు చెక్ మనం క్లోజ్ చేసేద్దాం అన్న, ఇంకో 1 minute లో. మనం మళ్ళీ అంటే నెక్స్ట్ కంటిన్యూ చేయడం ఈ బుక్స్, ఇది బాగుందండి ఐడియా. అంటే మనం ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ఈ ప్రాక్టీస్ మనకు స్కూల్కి వెళ్ళే ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళే టైంకి బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది. అవునవును. ఇంకోటి ఏంటంటే ఇది స్కూల్ అని పక్కన పెట్టేస్తే మన పిల్లలకి, మన అన్నయ్య పిల్లలకి, మన ఓన్ పిల్లలకి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందరం కూడా. సో స్కూల్స్ జరిగినా జరగకపోయినా అది ఎలా ఉన్నా దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఓన్ బెటర్మెంట్. అవునండి. వెంకటేష్, నువ్వేం చేతలేనా మాటలే ఉండవా, రాయడమేనా అన్ని? శ్రీనివాస్, మదన్ అంటే చాలా యాక్టివ్ గా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చాలా విషయాలు మీరు చెప్పగలరా లేదా అని అనుకున్నాను కానీ అసలు చాలా బాగా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే పర్లేదు, చెప్పింది అర్థమవుతుంది, కొంత అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నాం అనేది ఒక చిన్న అంటే మాకు అర్థమైంది దీని ద్వారా. థాట్ బాగుందన్న, క్విజ్ పెట్టి ఇలా అంటే మాకు ఎంతవరకు గుర్తుంది, మనం ఏం డిస్కస్ చేసామని ఓవరాల్ గా సమ్మరైజ్ చేసుకొని ఒక క్విజ్ మాదిరి చాలా బాగా కండక్ట్ చేశారన్న, టీమ్ వైజ్ డివైడ్ చేసి. మీరు చెప్పినట్టు మనమే సెలెక్ట్ చేసుకొని అంటే కలెక్షన్ లో సెలెక్ట్ చేసుకొని అవి మనకు టాక్ చేయడానికి మీరు ఒక మంచి వే చూపించారు. చాలా బాగుంది ఇది. ఐ థింక్ ఇది అనుకుంటున్నాను. ఇది మన పిల్లలతో ఇలా కూడా చేయొచ్చు. ఒకసారి అందరినీ ఒక 4-5 వారాలు అయిన తర్వాత ఇలాగే కూర్చోబెట్టి, లేకపోతే ప్రతిరోజు కూడా ఇలాంటి క్విజ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఒక 10 అడుగుకున్నాం, దాంట్లో
కొన్ని పిల్లలు క్విజ్ కండక్ట్ చేయొచ్చు, ఒక రోజు ఎవ్రీ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఓకే ఓకే అన్న, చాలా వెరీ హ్యాపీ. ఓకే ఓకే, అదే ట్రై చేద్దాము. మనతో ట్రై చేస్తే కదా పిల్లలకి ఎలా వెళ్తుందో తెలుస్తుంది. మనకు కూడా ఎక్స్పీరియన్స్, అంటే చెప్పుకోవడమే కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఇదే. లెట్ us experience this and show that it will be useful or not అనేది మనకు తెలుస్తుంది. నాగ శ్రీనివాస్ మాట్లాడండి. ఉన్నాను. అంటే ఒక 15 బుక్స్ ఒకేసారి అంటే నేను అంటే ఒకసారి నేను డిస్కస్ చేస్తానండి. అంటే లైక్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఎన్ని బుక్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి నేను ఐ విల్ ట్రై టు డిస్కస్ విత్ చక్రి, ఎందుకంటే కొలీగ్ ఫ్రెండే కాబట్టి. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి టీం వర్క్ లాంటిది ఏమన్నా మనము ఇట్లా ఆఫ్లైన్ అంటే ఇలా ఆన్లైన్ కలిసినప్పుడు టీం వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నాకు అర్థం కాలేదు శ్రీనివాస్, అంటే టీం వర్క్ అంటే లైక్ ఇప్పుడు ఒక ఇట్లానే గ్రూప్స్ లాగా చేసి, ఒక గ్రూప్ ఈ రోజున మీ గ్రూప్ కి ఒక టాస్క్ ఇచ్చినట్టు అనమాట. మీరు సేమ్ ఇప్పుడు ఎట్లయితే క్విజ్ పెట్టారో అలానే ఒక గ్రూప్ లాగా పెట్టి చేయటం అనేది. అంటే ఈ గ్రూప్ ఇవాళ రీడ్ అలౌట్ చేస్తారు, లేదా ఈ గ్రూప్ ఇవాళ ఇది చేస్తారు, అట్లాగా. అంటే అది మా మధ్యలో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెంచుతుంది ఒక రకంగా. మమ్మల్ని బాగా ఇన్వాల్వ్ చేయాలంటే చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం. అంటే ఈ 15 బుక్స్ ఏంటంటే 15 ఒకసారి చదివి ఒక సెషన్ కాదండి. మన రాబోయే 3 నెలల నుంచి 6 నెలల లోపు మనం చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మీకు ఇంట్లో ఇన్పుట్ ఉండాలి కదా. యాక్చువల్గా పాపం ఇప్పుడు మీ దగ్గర ఇన్పుట్ లేదు, ఓన్లీ ఆన్లైన్ ఇన్పుటే ఉంది. మీ దగ్గర బుక్స్ ఉండి మేము చెప్పినవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దట్ విల్ బి ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ రామకృష్ణారావు గారు అండ్ బాలగారు, భాస్కర్ గారు, మీకు కూడా బుక్స్ కావాలంటే మనం తెప్పించుకుందామండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ మనం కూడా విల్ గో హెడ్ విత్ దట్ అండి, ఇబ్బంది. సో ఒక 10-15 బుక్స్ తెచ్చుకుంటే ఈ యాక్టివిటీలో ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు రీడ్ అలౌడ్ అంటే ఒక బుక్ 10 సార్లు చదవాలి అన్నారు. పాప మీ 10 సెషన్లు చెప్పిన తర్వాత కూడా మీ చేతికి ఒక బుక్ ఉండట్లేదు. సో ఒకసారి చదవడమే కష్టంగా ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వలేదు కదా. 10-15 బుక్స్ మీకు ఒక స్టోర్ అనమాట. దాంట్లో మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు మీరు ఎలా చదవగలుగుతున్నారా, ఇంట్రెస్టింగ్ గా లేదా, ముందు మీరు చదవగలుగుతున్నారా లేదా, మీకే బ్యారియర్ ఉంటే ఇంక పిల్లలు ఏం చదువుతారు, మనం పిల్లలకి చదవమని ఎలా చెప్తాం, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ గా తెలుస్తాయి. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు ఈ రోజు మీకు మంచి పుస్తకం .in అని ఇప్పుడే పెడతాను. దాంట్లో నుంచి మీకు ఏమేం కావాలో బుక్స్ ఒక 10 నుంచి 15 సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ కొట్టి ఆర్డర్ కూడా పెట్టేయచ్చు. కావాలంటే పెట్టి మీ ఆర్డర్ నెంబర్ కానీ మీ స్క్రీన్ షాట్ కానీ నాకు పెట్టండి చాలు. అంటే దాంట్లో చెక్ అని ఉంటుంది, కింద చెక్ అనే ఆప్షన్ ఎంచుకొని ఆర్డర్ పెట్టేసేయండి. అక్కడ కంపెనీ అనే దగ్గర అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని రాసేయండి. అండ్ నేను ఆమెతో మాట్లాడతాను, భాగ్యలక్ష్మి గారితో నేను మాట్లాడి ఐ విల్ టేక్ ఫార్వర్డ్ దట్. మీ అడ్రస్ కి ఇంటికి వచ్చేస్తే కాబట్టి మనకి ఇప్పుడు కన్వీనియంట్ ఉంటుంది ప్రశాంతంగా. ఇప్పుడు వెళ్ళి మీరు చెప్పినట్టుగా లేనిపోని కరోనాలు అవన్నీ తలనొప్పి కాబట్టి. ఓకే మనోజ్ వెళ్ళిపోయాడా? పర్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మళ్ళీ నేను పెట్టాను, మీరు ఇచ్చిన లింక్ లోనేనండి, అంటే ఆ బుక్స్ చేసుకోవాల్సినవి. అవును, ఆ లింక్ లో ఉంటాయి. అక్కడ ఏజ్ కూడా ఉంటుంది, ఏ ఏజ్ కి ఏది బాగుంటుంది. మీకు నచ్చినవి పిల్లలకి నచ్చుతాయి అనుకున్నవి సెలెక్ట్ చేసుకోండి. మీకు కూడా నచ్చాలి కొన్ని, అన్ని పిల్లలకే కాకుండా, అలానే అన్ని మీకే కాకుండా మనం 8వ క్లాస్ పిల్లలతో చేస్తున్నాం, వీళ్ళైతే ఆర్ఫనేజ్ హోమ్ పిల్లలతో చేస్తున్నారు. శరత్, నరేష్ అయితే మామూలుగా వీళ్ళు స్కూల్ పిల్లలతో కానీ అలా చేస్తున్నారు. శరత్ అలా చేస్తే కావాలంటే సెలెక్ట్ చేసుకోమనండి. అదే మీకు ఇద్దరికి పిల్లలు ఉన్నారు కదా, శరత్ మీకు ఎలాగో 1 year బాగున్నాడు కదా, సో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ నాకు మళ్ళీ నువ్వు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారా లేదా, ఏ వద్దు అనుకుంటున్నారు ఏంటి, అలా వీళ్ళకి అది లెర్నింగ్ లా కూడా ఉంటుంది షేర్ చేస్తే. ఇంకొకటి ఏమండి, బడ్జెట్ కూడా చెప్తారా, అంటే ఇంత బడ్జెట్ లో తీసుకోండి అని. అవునా, అందరూ వెళ్ళిపోయారు. సరే, ఒక 1000 లోపల ఒక 10 పుస్తకాలు 1000 లోపల. యాక్చువల్గా 1500 అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు, కానీ 1500 ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఒక 10-12 మంది ఉన్నాం కదా, 12,000 దాకా అవుతుంది.
ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు బుక్స్ కొనుక్కుంటున్నారు మీ తరఫు, నేనే కొనుక్కుంటానండి. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ మధ్య మా గ్రూప్ లో రాతల గురించి స్టోరీ చెప్పమని చెప్పి పిల్లలకి ఒక కాంపిటీషన్ ఏదో పెట్టారు, నేషనల్ లెవెల్లో అనుకుంటాను. ఆ లింక్ మీకు పంపుతాను, మీరు చూడండి. పిల్లలు ఎవరన్నా దానిలో పార్టిసిపేట్ చేయాలంటే చెయ్యొచ్చండి. సరే సార్, పంపండి సార్, పంపండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ అది ఒక 1000 రూపాయలు లోపల అనుకున్నాము, నథింగ్ టు వరీ. తలా ఒక 1000 రూపాయలు అనుకుంటే మనకు ఒక 10-15 బుక్స్ ఈజీగా వస్తాయి. 10 to 15 ఇన్ బిట్వీన్ వస్తాయి. 10 to 15 మంచి పుస్తకం వాళ్ళకి కాస్ట్ తక్కువే ఉంటది, మరి అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. ఒకటి మాత్రం సెలెక్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ కన్సిడర్ చేయండి, డిస్కస్ చేస్తున్న పాయింట్స్. రేట్స్ చూసానమ్మా, మీరు పెట్టిన పాపులర్ బుక్స్ ఏవో ఉన్నాయి కదా మీరు పెట్టింది. అవును సార్, అవును సార్. దానిలో చూసాను బాబు. నేను మీరు నాకు సజెస్ట్ చేసినా సరే, లేదా నేను కొన్ని పుస్తకాలు కొనుక్కుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా శ్రీనివాస్, నరేష్ అండ్ కూడా ఒకసారి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అందులో సెలెక్ట్ చేసి ఒక 10-15 పుస్తకాలు 1000 రూపాయల లోపల ఎన్ని వస్తాయని తీసుకోండి. కొన్ని 1000 కాకపోయినా 10 పుస్తకాలు అయిన తర్వాత నాకు ఇవి చాలే అనుకుంటే యువర్ విష్. ఓకేనా? నరేష్ ఇద్దరు ముగ్గురు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే, ఇప్పుడు నరేష్ శరత్ అనుకో ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒకేసారి ఆర్డర్ ఇచ్చుకుంటే, ఒకే దగ్గర పక్కనే కాబట్టి, అండ్ పోస్టేజ్ ఫ్రీ అవుతుంది. 1500 పైన అయితే పోస్టేజ్ ఫ్రీ అవుతుంది. అలాగే నా శ్రీనివాస్, నీకు చక్రి పక్కన ఉంటే మీరు అలా దగ్గర ఉండే వాళ్ళు వెంకటేష్, సతీష్ అయితే అంటే నీ ఏరియా ఎక్కడ? ఏరియా యూస్ కూడా అంటే బట్ ఐ థింక్ ఇంకేమైతే శరత్ నువ్వు మీ బుక్స్ అన్ని నరేష్ కి పెడితే నరేష్ ఆర్డర్ ఇచ్చేస్తాడు, నీవి తనవి. లేకపోతే వాళ్ళిద్దరి దగ్గర తీసుకుంటే మనకి పోస్టేజ్ ఫ్రీ అవుద్ది. 1500 పైన అయితే పోస్టేజ్ ఫ్రీ. మీరు చెప్పిన వాళ్ళతోటి కాంటాక్ట్ చేస్తాను. శరత్, పద్మరాజు, నరేష్ మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర తెప్పించుకోండి. శరత్ ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే మీ ఇంటికి తెప్పించుకోండి. ఎందుకంటే షేర్ చేసుకోవడం దగ్గరే కదా. అలా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అది కూడా మాట్లాడాలి. డెలివరీ ప్రైస్ అయితే ఫ్రీ అవుతుంది 1500 పైన అయితే. విన్నర్స్ చెప్పడం మర్చిపోయాం మనం. విన్నర్స్ చెప్పడం మర్చిపోయాం. మనోజ్ టీమ్ విన్నర్ నాగ శ్రీనివాస్ టీము, సెకండ్ వచ్చి చక్రి టీము, థర్డ్ నరేష్ పద్మరాజు టీం. నైస్. ఓకే, కంగ్రాచులేషన్స్. అందరూ విన్నట్టే. అవును, అందరికి 1000 పాయింట్లు వచ్చాయండి. అందరికి 1000లో వచ్చే పాయింట్లు, ఏం భయపడకండి. 4 ఓకే, థ్యాంక్ యూ. అండ్ దీని గురించి ఒకసారి మీరు ముగ్గురు మాట్లాడుకొని మీరు ఆర్డర్ పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. షూర్. థ్యాంక్ యూ. బై. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ వీక్. ఓకే, బై. మేము మళ్ళీ పేరెంట్